ప్రియమైన దైవజనాంగమా, దేవాది దేవుడు సర్వశక్తుడు సర్వోన్నతుడైన ప్రభువు మనల్ని ప్రేమించి సజీవుల లెక్కలో ఉంచి మరొకసారి ఆయన మాటలు వినేటువంటి భాగ్యాన్ని మనందరికీ దయచేశారు. ఈరోజు కూడా ఒక విలువైన సందేశాన్ని మనందరం వినబోతున్నాం కనుక శ్రద్ధాశక్తులతో భయభక్తులతో దేవుని మాటలు వినాల్సిందిగా మీ హృదయములు తెరువబడిన హృదయములు గలవారై దేవుని మాటలు వినాల్సిందిగా మీ అందరినీ ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. ఆ లైన్ మీరు వెళ్ళి వచ్చే వాళ్ళ కోసమని ఉంచినట్టున్నారు, మీరు దాన్ని ఫిల్ చేశారు. సో చాలా జాగ్రత్తగా మీరు దేవుని మాటలు వినాలి. దేవుని మాటల్లో ఉన్నటువంటి మాధుర్యాన్ని మీరందరూ అర్థం చేసుకోవాలి. దేవుని వాక్యానికి లోబడే గుంపులోనికి మీరందరూ రావాలి. దయతో మీరందరూ గ్రహించండి. మనం ఎప్పుడైతే దేవుని మాటకు లోబడ్డం ప్రారంభిస్తామో అప్పుడే మన హృదయం ఫలభరితంగా మారుతుంది. మన హృదయం ఫలభరితంగా దీవెనకరంగా మారాలి అంటే ఖచ్చితంగా మన హృదయాలలో దేవుని మాటలు ఫలించే విధంగా, మనం అంగీకరించే విధంగా, మనం లోబడే విధంగా మనల్ని మనం సంసిద్ధంగా ఉంచుకోవాలి. ఎప్పుడైతే మనల్ని మనం సరిదిద్దుకొని సంసిద్ధులుగా మారతామో అప్పుడే దేవుని వాక్యం మన హృదయాలలో ఫలించి మనల్ని అభివృద్ధి పదంలోనికి తీసుకొస్తుంది. ఈ వారం మనం ఆలోచించుకోబోతున్నటువంటి విలువైన విషయం ఏమిటంటే, శ్రద్ధగా వినండి అందరూ కూడా. దేవుడు భూమి మీదకి వచ్చి నేనే దేవుణ్ణి అని ఎప్పుడూ ఎక్కడా చెప్పలేదు. ముఖ్యంగా ప్రభువు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మరలా దేవుడు భూమి మీదకి వచ్చి నేనే దేవుణ్ణి మీరు నన్ను నమ్మాలని కానీ, నేనే దేవుణ్ణి మీరు నన్ను ఆరాధించాలని కానీ, నేనే దేవుణ్ణి ఇదిగో ఈ రుజువు చూపిస్తున్నాను, ఆ రుజువు చూపిస్తున్నానని కానీ అలాంటి ప్రయత్నాలు దేవుడు చేయలేదు. ఎందుకంటే ఆయన వాక్యము దేవుడై ఉండెను అనే మాట మీద ఆధారపడి ఆయన మాటకున్న శక్తి, ఆయన మాటకున్న గొప్పతనం, ఆయన మాటకున్న విలువ జనులు ఎరిగి సత్యవాక్యము ద్వారా, సత్యమును పరిశోధించడం ద్వారా, సత్యమును అర్థం చేసుకోవడం ద్వారా, సత్య పరిశీలనలో నిత్య జీవాన్ని స్వతంత్రించుకునే క్రమంలో దేవుణ్ణి వెతికి ఆయనను వెతుకులాడి తడువులాడి కనుగొందురేమో అనే మాట మనం అపోస్తలుల కార్యాల్లో చూస్తాం కదా. అలా వెతికి ఆయన మార్గాలలో నడవాలన్నది దైవ చిత్తం కనుక, దైవ సంకల్పం కనుక దేవుడు వినుట వల్ల కలిగే విశ్వాసానికి పెద్దపీట వేసినట్టుగా మనం గ్రంథంలో చూస్తున్నాం. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఆ ఏదైతే వాక్యాన్ని మనం వింటున్నామో ఆ వాక్యమే మనకు శిరోధార్యంగా, మన జీవితానికి వెలుగునిచ్చే దీపంగా, మనల్ని దేవునిలో నిలబెట్టే సాధనంగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీరు గమనించండి, దేవుణ్ణి పరిచయం చెయ్యాలి లేదా దేవుని గూర్చి తెలియజేయాలి, ఆయన గూర్చినటువంటి విషయాల మీద అవగాహన కల్పించాలి, అలాంటి జ్ఞానోపదేశం చేయాలి, అలాంటి జ్ఞాన సూక్తులు బోధించాలి, వారు విశ్వాసంలో వర్ధిల్లాలి, కట్టాలి అని అంటే ఖచ్చితంగా దేవునికి దైవజనుల అవసరత ఏర్పడింది. మీకు స్కూల్లో టీచర్స్ ఎంత ముఖ్యమో పాఠాలు నేర్పించడానికి, టీచర్స్ లేనప్పుడు పాఠాలు ఉండవు, పాఠాలకు విలువ ఉండదు, స్కూల్ ఉండదు, స్కూల్లో విద్యార్థులు ఉన్న ప్రయోజనం ఉండదు. సో ఒక స్కూల్లో విద్యార్థులకు టీచర్ ఎలా ఉపయోగపడతాడో, టీచర్ ఎలా అయితే పాఠాలు వాళ్ళ హృదయాలలోనికి పంపించి వాళ్ళను జ్ఞానవంతులుగా తీర్చిదిద్దుతాడో, ఇన్ ద సేమ్ వే దేవుడు కూడా తన ఏర్పాటులో ఎవరైతే నమ్మకస్తులుగా యథార్థవంతులుగా ఉన్నారో, తన ఏర్పాటులో తన సత్యానికి కట్టుబడే వాళ్ళను దైవజనులుగా పిలిచి వారిని నిలబెట్టి వారి చేతులకు సంఘాలు అప్పగించడం అనేది జరిగింది. ఈ సంఘాన్ని కట్టే పని దైవజనుడికి ఇచ్చాడు, దాన్ని నిలబెట్టే పని దైవజనుడికి ఇచ్చాడు, నిత్య జీవాన్ని చేపట్టి వాళ్ళందరినీ నిత్య జీవం వైపు నడిపించే పని కూడా దైవజనుడికి ఇచ్చాడు. ఇది మొట్టమొదట ఎక్కడ ప్రారంభమైంది అని మీరు ఆలోచన చేస్తే, ఇశ్రాయేలీయుల ఏర్పాటులో మోషే గారి మాదిరితో ఈ దైవజనుల ఏర్పాటు అనేది మొదలైంది. అంటే ఒక సమూహాన్ని నడిపించటం, ఒక సమూహాన్ని చేరదీయటం, ఒక సమూహాన్ని సంపాదించటం, సంపాదించిన దానిని చక్కగా తీర్చిదిద్ది మరలా దేవునికి అప్పగించటం. ఇది ఎక్కడ ప్రారంభమైంది అని మనం గ్రంథంలో జాగ్రత్తగా పరిశోధన చేస్తే మొట్టమొదట మోషే గారి దగ్గర ప్రారంభమైంది. ఒక్కడే మోషే, అప్పటికి ఆ సమూహమే లేదు. ఆ ఒక్కడైన మోషే దేవుని చేత ఎన్నుకొనబడి ఆ ఒక్కడికి పిలుపు వచ్చి ఆ ఒక్కడు ఆ పిలుపునందుకొని
నువ్వు ఇశ్రాయేలు యొద్దకు వెళ్ళు, వాళ్ళతో మాట్లాడు, నా ప్రతినిధిగా వెళ్ళు. ఎవరి ప్రతినిధి ఇప్పుడు మోషే? దేవుని ప్రతినిధి. నా ప్రతినిధిగా వెళ్ళు, నా ప్రతినిధిగా వెళ్ళి నా ప్రజలతో మాట్లాడు అని మొట్టమొదట ఎన్నుకొనబడిన ఒక వ్యక్తి మోజెస్. అలా ఎన్నుకొనబడినటువంటి మోషే దేవుని మాటకు లోబడి విధేయత చూపినవాడై విశ్వాసంతో సమాజంలోకి అడుగుపెట్టాడు. ఎంతమంది మోషే మాటలు మొదట నమ్మారు అని అంటే ఆ లెక్క మన దగ్గర లేదు. కానీ మొట్టమొదట మోషే మాట చాలామంది నమ్మలా, విధేయత చూపించలా, మోషేను గౌరవించలా, మోషేకు లోబడలా, దేవుని ప్రతినిధి అని మోషేను అంగీకరించలా. అలా ఎప్పుడైతే మోషే వారి మధ్యకు వెళ్ళాడో దేవుడు అప్పటికి సత్యము, గ్రంథము ఇవేవీ లేవు కనుక దేవుడు మోషే ద్వారా కంటికి కనబడేటువంటి, స్పాట్లో కనబడేటువంటి కొన్ని సూచనలు, సూచక క్రియలు జరిగించడం మనం చూసాం గ్రంథంలో. నీ చేతిలో ఉన్న కర్రను పడేస్తే అది ఏమైందట? పామైందట. మరలా దాన్ని తోకబట్టుకుంటే ఏమైందట? కర్ర అయిందట. ఇత్యాది కార్యాలు చాలానే జరిగాయి. ఒకటి కాదు, రెండు కాదు, మనం మాట్లాడుకుంటే సమయం లేదు, కానీ చాలా జరిగాయి. అలా జరిగిన తర్వాత మోషే మీద ఒక నమ్మకం ఏర్పడింది జనాలకి. అవును, ఈయన దేవుని ప్రతినిధి, దేవుని పక్షాన మన మధ్యలోకి వచ్చాడు, దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తి ఈయన సామాన్యమైన మానవుడు కాదు, అందరిలాంటి మనిషి కాదు, ఖచ్చితంగా ఇతనిలో దైవశక్తి నిక్షిప్తమై ఉంది, ఇతనిలో దైవశక్తి ప్రవహిస్తోంది, ప్రసరిస్తోంది, దైవాత్మ పూర్ణుడు, ఇతనిలో దైవాత్మ ఉంది, ఇతనిలో దైవాత్మ ఉంది కనుక దైవాత్మ వలననే ఇలాంటి కార్యాలు జరుగుతాయి కనుక ఈ కార్యాలన్నీ జరిగిస్తున్నటువంటి దైవాత్మ పూర్ణుడైన మోషేకు మనం లోబడాలని తర్వాత క్రమక్రమంగా కొందరు అలా మెల్లిమెల్లిగా ప్రజలు మోషేని అర్థం చేసుకోవడం, కొంతమంది మోషే పక్షానికి రావడం, కొంతమంది మోషే గారికి విధేయత చూపించడం, ఆ విధంగా ఒక సమూహాన్ని లేపాడు ఐగుప్తులో నుండి. ఒక సమూహాన్ని ఐగుప్తులో నుండి లేపి ఇప్పుడు ఐగుప్తులో నుండి బయటకు తీసుకొచ్చే పని కూడా మోషేకి అప్పగించాడు దేవుడు. ఈ సమూహాన్ని లేపటం మోషే బాధ్యత, ఈ సమూహాన్ని ఐగుప్తులో నుండి బయటికి తీసుకొని రావడం కూడా ఎవరి బాధ్యత? మోషే బాధ్యత. ఈ బాధ్యతలను సంపూర్తిగా, సమగ్రంగా, దిగ్విజయంగా పూర్తి చేశాడు చివరి వరకు. ఆ క్రమంలో ఎన్నో కష్టాలు వచ్చాయి, ఆ క్రమంలో ఎన్నో నిందలు వచ్చాయి, ఆ క్రమంలో ఎన్నో అవమానాలు వచ్చాయి, ఆ క్రమంలో ఎన్నో బాధలు వచ్చాయి, ఆ క్రమంలోనే ఎన్నో అవకాశాలు కూడా వచ్చాయి. ఆ అవకాశాలలో ఒకటైన గొప్పదైన అవకాశం ఏంటంటే ఐగుప్తు సింహాసనం మీద రాజుగా కూర్చునే అవకాశం. సో ఇలాంటి అవకాశాలన్నింటినీ కూడా త్యజించి, వద్దనుకుని, విడిచిపెట్టి, నాకు ఇవన్నీ వద్దు, నేను దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడమే నాకు మేలు అనే భావనతో ఒక నిజమైన దైవ ప్రతినిధిగా, నిజమైన దైవజనుడుగా, యథార్థవంతుడైన దైవజనుడుగా, దేవుని యందు భయభక్తులు గలవాడుగా మోజెస్ ప్రజలలో పరిచర్య చేయటం మొదలుపెట్టాడు. ఆ వివరణ లేదా ఆ యొక్క ఛాయ ఏదైతే ఉందో, లేదా ఆ యొక్క మాదిరి ఏదైతే ఉందో, అదే మాదిరి నేటికి కొనసాగుతుంది. ఐగుప్తు అంటే ఒక లోకంగా భావించవచ్చు, లోకాన్ని ఐగుప్తుతో సమానంగా ఛాయగా భావించవచ్చు. ఇప్పుడు లోకానికి వెళ్ళే దైవజనుడు కూడా లోకంలో నుండి జనాన్ని తీసుకొచ్చి వేరుపరచాలి, సంఘములో కూర్చోబెడుతున్నాడు. బాగా అర్థం చేసుకోండి. ఎలా కూర్చోబెడుతున్నాడు అంటే, మిమ్మల్ని ఐగుప్తు నుండి నిత్య జీవానికి అనగా పాలు తేనెలు ప్రవహించే మరో దేశానికి, ఈ దేశం నుంచి మరో దేశానికి, అది మోషే గారి యొక్క ఛాయ లేదా మోషే గారి యొక్క మాదిరి. ఇన్ ద సేమ్ వే ఇప్పుడు కూడా అదే మాదిరిని ఫాలో అవ్వాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ఎలాంటి మాదిరి? ఇదిగో ఈ లోకాన్నించి పరలోకానికి, ఈ లోకం నుంచి నిత్య జీవానికి, పాపం నుంచి వెలుగులోనికి, పాపం నుంచి పరిశుద్ధతలోనికి ఇది బోధించి సమూహాన్ని వేరుపరిచి ఈ సమూహాన్ని పరిశుద్ధులుగా తీర్చిదిద్ది పరలోకపు తండ్రికి అప్పగించే బాధ్యత దేవుడు దైవజనుడికి ఇచ్చాడు. అందుకే నేను మీ అందరికీ చెప్తున్నాను, మీలో ఎవరు సంఘానికి వచ్చినా అది దైవజనుని మాట వల్ల రావాలి తప్ప దేవుడు మీ ఇంటికి వచ్చి పలకరించి, లేదా దేవుడు మీకు దర్శనం ఇచ్చేసి, లేకపోతే దేవుడు మిమ్మల్ని తట్టి పిలిచి మాట్లాడి, ఇదిగో నువ్వు పలానా సంఘానికి వెళ్ళు, నువ్వు పలానా చర్చిలోకి వెళ్ళు, లేదా నువ్వు మారుమనసు పొందు, నువ్వు వాక్యం విను, ఇవన్నీ నీకు చెప్పాల్సిన అవసరత లేదు. ఎందుకంటే ఇదంతా ఎవరి ద్వారా జరగాలి? దేవుని ద్వారా, దైవజనుని ద్వారానే జరగాలి. అంతెందుకు, ధనవంతుడు చాలా పెద్ద కోరిక కోరాడు అబ్రహాముని.
పాతాళంలో. ఎంత పెద్ద కోరిక అంటే, నాకు అక్కడ 5 సహోదరులు ఉన్నారు, ఇక్కడేమో లాజరు ఉన్నాడు. లాజరు భూమి మీద ఉండగా పరిస్థితి వేరు, ఇప్పుడు నేను చూస్తున్నటువంటి పరిస్థితి వేరు. సో ఆ పరిస్థితిలో ఉన్నవాడు ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉన్నవాడు, ఈ పరిస్థితిలో ఇప్పుడు ఉంటున్నాడన్న సత్యం నా తమ్ముళ్ళకి అర్థమైతే వాళ్ళు త్వరగా మారిపోతారు. గనుక ఒక చిన్న సాయం చేసి పెట్టు అబ్రహమా, నా తండ్రి అయిన అబ్రహమా, ఈ ఈ ఈ లాజర్ని ఆ 5 దగ్గరికి పంపించు. ఎప్పుడైతే లాజరు పరదేశం నుంచి 5 దగ్గరికి వెళ్ళి ప్రత్యక్షమై, అరే నాయన, ఒకప్పుడు కుక్కలు వచ్చిన కురుపులు నాకేవి, నేను ఇక్కడే మీ గుమ్మం వాకిటే పడి ఉండేవాడిని, అప్పుడు నా పరిస్థితి ఇంత ఘోరంగా ఉండేది, ఇంత భయంకరంగా ఉండేది. సో ఇప్పుడు చూడండి ఎంత బాగున్నానో, ఇప్పుడు చూడండి నేను ఎంత ఆరోగ్యంగా ఉన్నానో, ఇప్పుడు చూడండి నేను ఎంత మహిమకరంగా ఉన్నానో, ఒంటి మీద ఒక్క కురుపైనా ఉందా, చూడండి నేను ఎంత మహిమ దేహంతో ఆనందంగా సంతోషంగా ఆత్మల లోకంలో నెమ్మది పొందుతున్నానో, ఇది ఒకసారి రుజువు చూపిస్తే, ఈ సాక్ష్యం చెప్పిస్తే. ఏ సాక్ష్యం? నేను బాగున్నాననే సాక్ష్యం. ఏ సాక్ష్యం? నేను బాగున్నాననే సాక్ష్యం. నేను బాగున్నాను కాబట్టి మీరు బాగుంటారు, నేను బాగున్నాను కాబట్టి, నేను గొప్పగా ఉన్నాను కాబట్టి మీరు గొప్పగా ఉంటారు. ఈ సాక్ష్యం ఒక్కసారి ఎంత ఖర్చు అయినా పర్లేదు, ఆయన తీసుకొచ్చి ఈ వేదిక మీద నిలబెట్టి సాక్ష్యం చెప్పించండి బాబు. ఆ సాక్ష్యం వింటే చాలు. ఏమవుతుంది? నా 5 తమ్ముళ్ళు ఏమైపోతారు? మారిపోతారు. ఇది ఎవరి రిక్వెస్ట్? ధనవంతుడి రిక్వెస్ట్. అవసరమైతే కింద చాలా వదిలేసి వచ్చేసాను, అది కూడా తీసేసుకోండి, నాకు ఇబ్బంది ఏమీ లేదు అంటాడు. ఇప్పుడు కింద వదిలేసి వచ్చేసాడు, ఇంక పని చేయదు. మనకు 2000 రూపాయల నోటు ఇప్పుడు ఎలాగైతే పని చేయదో, కొన్నాళ్ళు పోయాక 500 నోటు, అది 1000 నోటు ఎలాగైతే పని చేయదు, ఇప్పుడు మారిపోయిన నోట్లు ఎలాగైతే పని చేయవో, అలాగే కూడా వదిలేసి వచ్చేసిన డబ్బు కూడా ఎవరికి పని చేయదు? ధనవంతుడికి పని చేయదు కదా, కింద ఉన్న వాళ్ళకి పని చేస్తుంది. అవసరమైతే తీసేసుకోండి బాబు, మొత్తం తీసేసుకునైనా ఆ గొప్ప సాక్షిని మా ఊరు వేదిక మీద తీసుకెళ్ళి నిలబెట్టండి. మా ఊరు వేదిక మీద నిలబడి ఆ గొప్ప సాక్షి మాట్లాడితే, అతడి సాక్ష్యం విని నా తమ్ముళ్ళు 5 తమ్ముళ్ళు ఏమైపోతారు? మారు మనసు పొందేస్తారు కదా. నీకే మహిమ కదా, నీకే ఘనత కదా. అప్పుడప్పుడు మనోళ్ళు కూడా చూడండి, దివ్యవాణి గారి సాక్ష్యం చెప్తారట, తీసుకొస్తాం. దివ్యవాణి గారి సాక్ష్యం విని క్రైస్తవ ప్రపంచం మొత్తం, లేకపోతే లోకం మొత్తం మారిపోయి వీళ్ళు కూడా టీడీపీలోకి వెళ్ళాలా, వైసీపీలోకి వెళ్ళాలా, లేకపోతే ఆవిడేదో మొన్న పాటకు డ్యాన్స్ చేసింది, బుల్లెట్ బండి ఎక్కి వస్తానంటాను, అలాంటి పాటలు ఏమైనా డ్యాన్సులు వేయాలా మనం కూడా? సో దివ్యవాణి గారి సాక్ష్యం విన్నా, జయసుధ గారి సాక్ష్యం విన్నా, లేకపోతే షకీల గారి సాక్ష్యం విన్నా, లేకపోతే ఇంకొకరు ఎవరో అమెరికా నుంచి వచ్చిన సాక్ష్యం విన్నా, ఈ సాక్ష్యాలు విని ప్రభువుని తెలిసేసుకుని మారిపోయి వాళ్ళ బతుకులు మార్చేసుకుని, అబ్బా ఆవిడికి జరిగినట్టే నాకు జరుగుతుంది, ఇదే రుజువు అనే స్థితి ఉండదు. అది నిజం కూడా కాదు. అది ఎరిగిన దేవుడు, నాయనా సాక్ష్యాలు వ్యక్తిగతం కాకూడదు, సువార్తలో మిళితం కావాలి. ఎందులో మిళితం కావాలి? సువార్తలో మిళితం కావాలి. అసలు సువార్తే మనిషి హృదయాన్ని బలపరచగలదు. వ్యక్తిగత సాక్ష్యం కంటే కూడా సువార్త గొప్పది. నీ వ్యక్తిగత సాక్ష్యంలో అబద్ధాలు ఉండొచ్చు, మేము కళ్ళతో చూడలేదు, కళ్ళతో చూడని నీ మాటలు మేము ఎలా నమ్మాలి? కాబట్టి కళ్ళతో చూడకపోయినా నమ్మే మాటలు ఎవరివి అంటే మనిషివి కాదు, ఎవరివి? దేవునివి. అవి కళ్ళతో చూడకపోయినా నమ్మొచ్చు. కానీ కొంతమంది మాటలు కళ్ళతో చూసినా నమ్మలేం, కొన్ని మోసాలు ఉంటాయి. నిజం. సో కాబట్టి ఇవి కాదు, అది దేవుడు అనుమతించలేదు. ఇప్పుడు నిజానికి మీరే ఆలోచించండి, పరదైసులో నుంచి ఇదే అనుమతిస్తే వాళ్ళు వచ్చి సాక్ష్యాలు చెప్తే ఎక్కువ మంది మారుతారా? బతుకున్నోళ్ళు సాక్ష్యాలు చెప్తే ఎక్కువ మంది మారుతారా? మామూలుగా ఆలోచించుకుంటే వాళ్ళు వచ్చి చెప్తేనే ఎక్కువ మంది మారుతారు. వాళ్ళు భూమి మీదకి వచ్చేసి చెప్పడం మొదలుపెట్టారనుకోండి, మరలా మనకి దర్శనం ఇచ్చి చెప్పడం మొదలుపెట్టారనుకోండి, లేదా సమాధుల్లో నుండి లేచి వచ్చి చెప్పడం మొదలుపెట్టారనుకోండి, ఎక్కువ మంది మారుతారు. ఈ ఛాన్స్ ఉంది అని ధనవంతుడికి అర్థమయ్యి ధనవంతుడు చెప్తున్నాడు అబ్రహాముతో, తండ్రివైన అబ్రహామా, ఆ లాజర్ గారిని పంపిస్తే 5 ఆత్మలు మీ సన్నిధికి వస్తాయి, 5 ఆత్మలు వస్తాయి మీ సన్నిధికి. నాలాగా ఈ భయంకరమైన పాతాళంలో యాతన అనుభవించడానికి వాళ్ళు రావక్కర్లేదు కదా. సో దయచేసి వాళ్ళ 5 ఇక్కడికి రప్పించే క్రమంలో మీ పక్కన కూర్చోబెట్టుకునే క్రమంలో భాగంగా లాజర్ అనే ఆ సాక్షిని, పరదైసులో ఉన్న నీతిమంతుడైన ఆ సాక్షిని నా తమ్ముళ్ళ యొద్దకు పంపించు అని అడిగితే అబ్రహాము గారు వెంటనే అన్నారు, అది సాధ్యపడదు, అది దేవుని ప్రణాళికలో భాగం కాదు. మరణించిన వాని పంపించి బ్రతికున్న వానికి బుద్ధి చెప్పించి
నా చెంతకు రప్పించే యోచన నాకెంత మాత్రం లేదు. ఆ సాక్ష్యాలకు నా దృష్టిలో విలువ లేదు. మరి నేను ఎలా ఈ మనిషిని రక్షణలోనికి నడిపించాలనుకుంటున్నానంటే, అక్కడ మోషే ఉన్నాడు, ప్రవక్తలు ఉన్నారు, దైవజనులు ఉన్నారు. అక్కడ మోషే ఉన్నాడు, ప్రవక్తలు ఉన్నారు, దైవజనులు ఉన్నారు. వారి మాట వినాలి. వారి మాట వినని ఎడల చనిపోయిన వాడు ఒకడు బతికొచ్చి చెప్పినా ఈ మాటలు కూడా వాళ్ళు వినరు. నా సత్యం నా దైవజనుడు నా ప్రతినిధిగా నిలబడి చెబుతున్నాడు. నా ప్రతినిధి నా దైవజనుడు నా సత్యాన్ని నా మాటను బోధిస్తున్నాడు. అక్కడ అది తన మాట కాదు, నా మాట. నా మాటే విననప్పుడు ఇక్కడ ఉన్న లాజరు మాట విని నన్ను నమ్మడం ఏంటి? మాట్లాడేది నేను కదా. నా నోటికి అతని నోరిప్పించుకున్నాను, నా మాటకి అతని బోర వాడుకుంటున్నాను. మాట్లాడేది నా మాటే. నా ప్రతినిధి నా దైవ సేవకుడు, నా ప్రతినిధి నా దైవజనుడు అక్కడ నాకు బదులుగా నిలబడ్డాడు. ఒక రకంగా దైవజనుడి స్థానంలో ఎవరు నిలబడి మాట్లాడుతున్నట్టు? దేవుడే నిలబడి మాట్లాడుతున్నట్టు. ఎందుకంటే దేవుని మాటలే దైవజనుడి నోటి వెంట వస్తున్నాయి కనుక దేవుని స్థానంలో దైవజనుడు నిలబడ్డప్పుడు నేనే నిలబడ్డట్టు కదా. మరి నేను నిలబడి మాట్లాడుతున్నప్పుడు నా మాటలే నమ్మనప్పుడు లాజర్ ఎంత నా ముందు? లాజర్ వచ్చి నీ తమ్ముళ్ళకి చెప్తే అది విని మారితే, అది విని బాగుపడితే నాకు వచ్చేదేముంది? నేను అలాంటి విశ్వాసాన్ని కోరుకోవట్లేదు, అలాంటి విధానాన్ని ప్రవేశపెట్టాలని అనుకోవట్లేదు. కాబట్టి నా విధానం ఏమిటంటే, నా సత్యమును విని అతను నమ్మి బాప్తిస్మం పొంది సత్యంలో నిలబడి కట్టబడి ఆత్మీయంగా నిలబెట్టబడి తన జీవిత చరమాంకం వరకు ఆ విశ్వాసంలో స్థిరంగా ఉండి నిత్య జీవాన్ని చేపట్టాలి. అది నా సేవకుడి ద్వారా జరగాలి, అది నా దైవజనుడి ద్వారా జరగాలి. అందుకే నేను దైవజనుడిని ఎన్నుకున్నాను. దైవజనుని ఏర్పాటులో అత్యద్భుతమైన ప్రణాళిక, దైవ ప్రణాళిక అదే. అందుకే దేవుడు దైవజనుడిని ఎన్నుకుంటున్నాడు. అలాగే మోషేని ఎన్నుకున్నాడు. మోషే కావాలని సేవలోకి వచ్చినాడు కాదు, గొర్రెలు మేపుకుంటున్నాడు. గొర్రెలు మేపుకుంటుంటే దేవుని పిలుపు వచ్చింది. దేవుడు పిలిచాడు మోషేని. పిలిచి, మోషే నువ్వు నా పని చేయాలి అని ఆలోచన అతనికి అప్పగించాడు, ఆలోచన ఇచ్చాడు. ఈ ఆలోచన మోషే మెదడులో పడిన వెంటనే అది మెదడు అంగీకరించలే. ఎందుకు మెదడు అంగీకరించలేదంటే, ఆలోచన అయితే బాగానే ఉంది కానీ తండ్రి, నేను నోటి మాంద్యం గలవాడను, నేను చేయలేను నీ పని, నా వల్ల కాదు, నేను అంత ఫ్లూయెంట్గా మాట్లాడలేను, అంత సమర్థవంతంగా మాట్లాడలేను, నేనంత శక్తిమంతుడిని కాను, కనుక నన్ను నిలబెట్టి నువ్వు ఆ సమూహాన్ని బయటికి తీసుకొచ్చి వాళ్ళందరినీ ఒక సంఘంగా సమకూర్చమంటున్నావు, వాళ్ళందరికీ ఒక ప్రతినిధిగా ఉండమంటున్నావు, వాళ్ళందరికీ ఒక నాయకుడిగా ఉండమంటున్నావు, వాళ్ళకి దేవుని జ్ఞానాన్ని బోధించమంటున్నావు, ధర్మశాస్త్రాన్ని బోధించమంటున్నావు. ఇన్ని పనులు నా మీద పెడితే నేను చేయలేనేమో, నా వల్ల కాదేమో, నేను దానికి సూటబుల్ పర్సన్ కాదేమో అని తన మీద తానే ఆ ఆలోచనకు వ్యతిరేకంగా తన మీద తానే ఒక అవిశ్వాసాన్ని ప్రకటించాడు. ఎప్పుడైతే ఈ అవిశ్వాసాన్ని ప్రకటించాడో దేవుడు అన్నాడు, నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వు నా ప్రతినిధివి, దైవజనుడా నువ్వు నా ప్రతినిధివి, నేను నీకు తోడుగా ఉన్నాను కాబట్టి నువ్వు వెళ్ళు, మాట్లాడు, నువ్వు చేయాల్సింది చెయ్యి, నేను చేయిస్తాను నీ చేత, నేను చేయించుకుంటాను నీ చేత, నువ్వు వెళ్ళు అన్నాడు. అంటే దీని అంతటిని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, మోషే దేవుని స్థానంలో నిలబడ్డాడు. రైట్ ఆర్ రాంగ్? ఎవరి స్థానంలో నిలబడ్డాడు మాట్లాడడానికి? ఇప్పుడు దేవుని స్థానంలో నిలబడ్డాడు. మోషే ఎవరి స్థానంలో నిలబడ్డాడు? దేవుని స్థానంలో నిలబడ్డాడు. మోషే దైవజనుడైన దేవుని స్థానంలో నిలబడి దేవుని మాటల్ని తన దగ్గరకు వచ్చినటువంటి ప్రజలకు తాను ఎవరినైతే బయటికి తీసుకురావాలని ఆశపడుతున్నాడో, పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించాలని ఆశపడుతున్నాడో వారికి ఉపదేశిస్తున్నట్టుగా మనకి గ్రంథంలో అర్థమవుతుంది. దీని అంతటిని బట్టి మీరు చూడండి, చాలా సందర్భాల్లో దైవజనుడు 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 అనే పదాలు మనకి తారసపడతాయి గ్రంథంలో. చదివారు ఎప్పుడైనా ఆ పదాలు? చదివారు కదా. మోషేని గురించి దాదాపు గ్రంథంలో 5 సార్లు వ్రాయబడింది దైవజనుడైన మోషే. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం అనుకుంటాను, మొదటి వచనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 33:1 ఏమనుంది అక్కడ? దైవజనుడైన మోషే అని ఉందా లేదా? ద్వితీయోపదేశకాండం 33:1 ఉందా? దైవజనుడైన మోషే, దైవజనుడైన మోషే అంటే దేవుని ప్రతినిధి, దేవుని ప్రతినిధి అయిన మోషే.
అతని మాటకు దేవుని మాట తోడు, అతని బ్రతుకుకు దేవుని యొక్క క్రియ తోడు, అతని ఆలోచనలకు దేవుని యొక్క ఆలోచన తోడు. అతడు దేవుని వాడు. అందుకే దైవజనుడైన మోషే దేవునికి ప్రతినిధిగా భూమి మీద భూలోకంలో కదులుతున్నాడు. దేవుని ఏర్పాటు వలన వచ్చిన ఉద్యోగం అది. ఊరికే రాలా, ఆయన అనుకుంటే రాలా, ఆయన కోరుకుంటే రాలా. దేవుడు ప్రేమించి ఆ ఉద్యోగాన్ని ఎవరికి ఇచ్చాడు? మోషే గారికి ఇచ్చాడు. అందుకే దైవజనుడైన మోషే మృతి నొందక మునుపు అతడు ఇశ్రాయేలీలను దీవించిన విధమిది అన్నాడు. ఇశ్రాయేలీలను దీవించిన విధమిది అంటే ఇశ్రాయేలీలందరూ ఈయన నోటితో దీవిస్తున్నాడు అంటే దీవెనకు కూడా ప్రతినిధి. దేవునికి ప్రతినిధి, దేవుని దీవెనకు ప్రతినిధి, దేవుని శాపానికి ప్రతినిధి, దేవుని తీర్పుకు ప్రతినిధి. ఎన్ని బాధ్యతలు ఇచ్చాడు చూడండి ఒక దైవజనుడికి. దేవునికి ప్రతినిధి, దేవుని దీవెనకు ప్రతినిధి, దేవుని ఆశీర్వాదానికి ప్రతినిధి, అలాగే దేవుని శాపానికి ప్రతినిధి, దేవుని తీర్పుకు ప్రతినిధి. ఇలా దేవుని ప్రతినిధిగా ఎన్నుకొనబడిన వాడు మోజెస్. అది దేవుని ఏర్పాటు. మీరు అనుకోవచ్చు, మోషేదేముందలండి అనుకోవచ్చు. మోషేదేముందలండి, అది పెద్ద గొప్పే ఉంది, అది పెద్ద విషయమే ఉంది. చూడండి, వాడకంలోకి వచ్చేసిన తర్వాత వస్తువు యొక్క విలువ తగ్గిపోద్దట. కొనేప్పుడు ఎలా ఉంటుందట వస్తువు మీద విలువ? షోరూంలో ఉండగా ఏ రేంజ్లో ఉంటుంది? 100కు 100 ఉంటుంది. వాడకంలోకి వచ్చేసిన తర్వాత, మనకి ఎంతకు వచ్చేసిన తర్వాత వస్తువు విలువ ఏమైపోయింది? తగ్గిపోయింది. యేసుప్రభు ఒక మాట అంటారు, ప్రవక్త తన ఊరిలో తన ఇంటిలో తప్ప ఇంకెక్కడా ఘనహీనుడు కాదంటాడు. అనడా లేదా? ప్రవక్త తన ఊరిలోనూ తన ఇంట్లోనూ తప్ప ఇంకెక్కడా ఘనహీనుడు కాడు. ఆ మాట ఎందుకన్నాడు యేసుప్రభు? యేసుప్రభువుకే ఇంట్లో విలువ లేదు, యేసుప్రభువుకే ఊరిలో విలువ లేదు. విచిత్రం. ఇంట్లో వాళ్ళు యేసుప్రభులా చూడట్లా. ఎలా చూస్తున్నారు? మరి అమ్మగారికేమో కొడుకైపోయాడు. ఎంత కాదనుకున్నా కొడుకే కదండి అంట. ఆయన దైవకుమారుడు, కలిగి ఉన్నది ఏదో ఆయన లేకుండా కలగలేదు. దేవుని కుమారుడు, తీర్పరి, రక్షకుడు, శిక్షకుడు, ఇవన్నీ ఆలోచించుకుంటుందా మరియమ్మ? నా కొడుకు అయితే ఏంటి ఇప్పుడు? నా కొడుకు. ఇప్పుడు ఎస్ఐ గారికి మీరు భయపడతారు, సిఐ గారికి మీరు భయపడతారు, డిఎస్పి గారికి మీరు భయపడతారు, ఎస్పీ గారికి ఇంకా భయపడతారు, ఐజీ గారికి అబ్బో భయపడతారు. రోడ్డు మీద ఆపేస్తున్నారు అనేసరికి వణుకుతాం. అలా ఆవిడ కారు వస్తే భయపడద్దా? ఏమండి, ఎస్పీ గారు రోడ్డు మీద ఆపుతున్నారు అనుకుందామండి, ఎస్ఐ గారు సిఐ గారు వదిలేద్దాం, ఎస్పీ గారు అనుకుందాం రోడ్డు మీద ఏదో ఆపుతున్నారండి, మీరు భయపడతారు. అమ్మో ఇన్నాళ్ళు సిఐ గారికి భయపడ్డాం, ఎస్ఐ గారికి భయపడ్డాం, కానిస్టేబుల్స్కి భయపడ్డాం, ఇప్పుడు డైరెక్ట్ ఎస్పీ గారే రంగంలో దిగారట, ఆయన ఉన్నారట అక్కడ, ఆయన అక్కడ కారు ఆపుకుని కూర్చున్నారట, వెళ్ళే వాళ్ళందరినీ చెక్ చేసి పంపిస్తున్నారట. అంటే మీరందరూ భయపడతారు, మనందరం భయపడతాం ఇక్కడ ఎస్పీ గారు ఉన్నారని. ఇప్పుడు వాళ్ళ ఆవిడ గారు కారులో వస్తున్నారనుకోండి, ఎస్పీ గారు వాళ్ళ ఆవిడ గారు భయపడుతుందా? మహా అయితే ఆ ఎస్పీ గారు భయపడాలేమో కానీ మా ఆవిడ వస్తుందట కారులో అని ఈవిడ భయపడదు. ఎందుకు భయపడదు? అలవాటు అయిపోయిన ప్రాణం అది. ఆ తాలిగట్టినోడు నేను పెట్టకపోతే ఉప్మా తినలేడు, నేను వేయకపోతే దోశలోకి చట్నీ రాదు, నేను వేయకపోతే కూరలో కారం ఉప్పు సరిపోదు, నేను సర్దకపోతే పక్క సర్దేవాడు ఎవడు ఉండడో. ఇన్ని ఆలోచించుకున్న వలన మనకున్న ఎస్పీ గారు అనే గౌరవం, ఇంట్లో ఎవరైనా ఎస్పీ గారు అని పిలుస్తారా ఆయన్ని? మరి ఏమని పిలుస్తారు? పిల్లలేమో నాన్న అంటారు, భార్య ఏమో ఏమయ్యోయ్ అంటది, అమ్మ నాన్న యారా ఈరోజు వెళ్ళలేదా డ్యూటీకి అంటాడు నాన్నగారు. సో నువ్వు ఎంత గొప్ప ఎస్పీ అయినా అక్కడికి వెళ్ళేసరికి ఏమైపోయింది? ఇంట్లో పోయింది విలువ, ఇంట్లో లేదు కదా. ఇన్ ద సేమ్ వే యేసుప్రభు వారు కూడా మరియమ్మ గారు కడుపును పుట్టేసరికి ఆవిడికి అర్థం కాలేదు. అందుకే ఆయన ఇంటి వారు వచ్చి ఆయనకు మతి చెల్లించి ఉన్నదని చెప్పారట. మార్క్స్ వార్త 3వ అధ్యాయంలో ఆ మాట వింటున్నప్పుడు అలా బాధేస్తుంటుంది. ఇది ఎక్కడ గొడవ అయ్యా బాబు, ఆయనకి మతి చెల్లించినటువంటి మీకు మతి చెల్లించింది అనాలనిపిస్తుంది. ఆయన ఇంటి వారు వచ్చి ఆయనకు మతి చెల్లించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకొనబోయిరి అని ఉంది అక్కడ. అంటే యేసుప్రభు వారికే ఏం చెల్లించింది? మతి చెల్లించిందా? మతి చెల్లించి ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయాడా 30 ఏట?
చూడండి వాళ్ళ ఆలోచన విధానం ఎలా మారిపోయిందో. చివరికి మరియమ్మకు తర్వాత పుట్టిన సోదరులు కూడా యేసుప్రభు వారిని చాలా చులకనగా, హీనంగా చూడడం మొదలుపెట్టారు. చాలా చులకనగా చూసేవారు వారు. నజరేతుల వాళ్ళైతే ఇతను వడ్లవాని కుమారుడుగాడా, ఇతను మనోడికి బంధువులకైతే ఇంకా చీపుగా ఉంటుంది. అదే మాట ఉంది అక్కడ. తన దేశములోను, తన బంధువులలోనూ, తన ఇంటి వారిలోనూ తప్ప అన్నాడు, ఎక్కడను ఘనహీనుడు కాడని చెప్పెను. చూసారా? తన దేశములోనూ, తన ఇంటి వారిలోనూ, తన బంధువులలోనూ తప్ప మరి ఎక్కడనూ కూడా ఈ ప్రవక్త ఏం కాడట? ఘనహీనుడు కాడట. సో యేసుప్రభు అంతటి మహానుభావుడినే కుటుంబం సరిగా అర్థం చేసుకోలేక ఆయన్ని యేసుప్రభువుగా అంగీకరించడం మానేసి ఏదో మా ఇంట్లో మనిషే కదా అన్నట్టు. చివరికి మనం కూడా ఎప్పుడైతే ఇప్పుడు రోజు ఒక వ్యక్తి మనకు కనబడతా ఉన్నాడు అనుకోండి, విలువ తగ్గిపోద్ది కదా? తగ్గుదా? తగ్గిపోద్ది. పెద్ద ఏం ఉండదు. మొన్న హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో నాకు ఈ సునీల్ గారు అని, సినిమా యాక్టర్ సునీల్ గారు, ఆయన నేను పక్కనే కూర్చున్నాం. చాలాసేపు ఇద్దరం మాట్లాడుకున్నాం. ఇంకెవరు లేరు, మేము ఇద్దరం ఉన్నాం అక్కడ. చాలాసేపు ఆయన ఏదో చెప్పాడు, సినిమాల గురించి అది చెప్తున్నాడు. ఆయన ఏదో ఇప్పుడు కొత్తగా ఎక్కడికి వెళ్తున్నాడు, ఏమో విషయాలని చెప్తున్నాడు. ఆయన సొంతూరు భీమవరం. నేను కూడా ఆయనతో మాట్లాడుతా, ఇంకా మేమిద్దరం అలా మాట్లాడుకుంటూ ఉన్నాం. కాసేపటి కొంతమంది వచ్చేవారు, అయ్యా ఫోటో అనేవారు, తీసుకునేవారు, వెళ్ళిపోయేవారు. ఇప్పుడు అందరం కలిసి ఎవరైతే ఆయనతో ఫోటోలు తీసుకున్నారో వాళ్ళందరూ మేమందరం కలిసి అదే బస్సు ఎక్కాం ఎయిర్పోర్ట్లో. ఆ బస్సులోంచి ఫ్లైట్ దాకా తీసుకొచ్చాడు. ఫ్లైట్లోకి ఎక్కి కూర్చున్నాం. ఇప్పుడు అందులో ప్రజలు అలాగే ఉన్నారు. ఇంక ఇప్పుడు సునీల్ గారిని చూస్తున్నారు కానీ దగ్గరికి వెళ్ళి ఇంకెవడో ఫోటో అడగట్లేదు. ఎందుకంటే అరగంట కిందట ఆల్రెడీ ఫోటో అయిపోయింది, కొంతమంది తీసేసుకున్నారు. ఇంకా నేను ఒకే పక్క సీట్లో కూర్చొని మేము ఏదో మాట్లాడుకుంటా, ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. ఇంక ఆపట్లేదు. సరే ఇంక అలా మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడుతూ ఒక గంట అయిపోయింది. రాజమండ్రి దిగిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చేసి లగేజ్ అంతా తీసుకుని నేను నా కారులో వెళ్ళిపోయాడు. ప్రసాద్ రెడ్డి గారు వెళ్ళొస్తామండి, మళ్ళీ కలుద్దామని చెప్పి ఫోన్ నెంబర్లు ఎక్స్చేంజ్ చేసుకుని వెళ్ళిపోయాం. సో అయిపోయింది. ఒక 5 రోజులు నాతో ఉన్నాడు అనుకోండి. ఏమండి సునీల్ గారు ఓ ఫోటో తీసుకుందాం అని అంటావా, లేకపోతే ఏమండి ఓ ఫోటో తీసుకుందాం అంటారా? అనరు. ఇంకా వాళ్ళందరూ ఇదే ఫ్లైట్లో 10 రోజులు ఉన్నారనుకోండి, ఏమండి ఫోటో తీసుకుందాం అంటారా? అనరు. ఆయన షూటింగ్కి వచ్చిన మొదటి రోజు తిరుగుతారు జనాలు ఆయన చుట్టూ. ఓ సునీల్ గారండి బాబు, ఎప్పటి నుంచో మంచి కామెడీ యాక్టర్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అని చెప్పి ఓ ఫోటో తీసుకుందాం సార్ అని తిరుగుతారు. వారం రోజులు అక్కడే ఉన్నాడు అనుకోండి షూటింగ్. ఇంకా అక్కడే మీ వీధిలోనే అవుతుంది అనుకోండి. పొద్దున్న లేచినా మీ వీధిలో సునీల్ ఉంటున్నాడు, మధ్యాహ్నం వెళ్ళినా మీ వీధిలో సునీల్ గారు ఉంటున్నాడు, సాయంత్రం వెళ్ళినా అక్కడే ఉంటున్నాడు ఆయన. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి పలకరించవచ్చు. మీకు ఎలా ఉంటుంది చెప్పండి ఇప్పుడు? ఏముందండి ఈయన మాకు బాగా తెలిసినోడు మా కొంప దగ్గరే ఎడుతాడు అంటారు చివరికి. ఆయన ఎంత గొప్పోడైనా ఓ 10 రోజులు నీ కళ్ళ ముందు అటు ఇటు తిరిగేసరికి ఏమైపోయింది చెప్పండి? ఏమైపోయింది? విలువ ఏమైపోయింది? తగ్గిపోయింది. అది జనాల సైకాలజీ. ఇప్పుడు మోషే గారు ఎంత గొప్పోడైనా కానివ్వండి, ఎంత గొప్ప దైవజనుడైనా కానివ్వండి, ఎంత గొప్ప దైవ ప్రతినిధి అయినా కానివ్వండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చులకనే కదా. అందుకే మిరియాము అహరోను చాలా చులకనగా మాట్లాడేశారట. ఏమన్నారట? ఓ సోసు నువ్వే పెద్ద దైవజనుడు వేటి, మాకు రాదేటి ఈ మాత్రం వాకింగ్ చెప్పడం, మాకు రాదేటి ఈ మాత్రం జనాలు నడిపించటం, మాకు రావేటి ఈ బోటి కార్యక్రమాలు, నువ్వో పెద్ద దిగొచ్చేవేటి అనేసి ఇక మిరియాము గారు అయితే మోషే గారి మీద అహరోను గారు ఇద్దరు కలిసి ఇంకా మోషే గారిని చాలా చులకన చేసేశారు. ఆయన ఏదో కూషి దేశం స్త్రీని పెళ్లి చేసుకున్నాడని ఆయన గురించి చులకనగా మాట్లాడేసి, మోషే చేత మాత్రమే దేవుడు అద్భుతములు చేయించనా, మా నోట్లోంచి పలికించలేదు దేవుడు, మోషేతోనే పలికించాడా అని చాలా చులకన చేశారట మోషేని. ఎందుకంటే ఇప్పుడు మిరియామికి ఎలా అనిపిస్తుంది అంటే, మా తమ్ముడు మా అమ్మ బొట్టలో పెట్టమంటే నేను పెట్టాను, బట్టుకెళ్ళి బొట్టలో ఇండి నా చేతుల్లో పెరిగినోడు. ఆ రోజు అందరూ చంపేస్తుంటే ఆ జమ్ము పెట్టి నేనే వదిలేసి ఆ ఫరో కుమార్తె తీసుకునేంత వరకు వెయిట్ చేసి మళ్ళీ ఫరో కుమార్తె దగ్గరికి వెళ్ళి, ఏమండి ఒక దాదిని పిలుచుకొని వస్తున్నా ఈ బిడ్డకు పాలు ఇచ్చుటకు అని అడిగింది నేనే. అలా అడగగానే ఆవిడ ఒప్పుకుంది, నా వల్లే ఒప్పుకుంది అంతే. మరి ఇప్పుడు తీసుకెళ్ళి బిడ్డను అప్పగించి చక్కగా పెంచి మళ్ళీ ఫరో కుమార్తెకి అప్పగించి మా తమ్ముడీడు అనుకుంది అనుకోండి. మోషే గారు ఎక్కడ, మా తమ్ముడీడు ఎక్కడ చెప్పండి? దైవజనుడైన మోషే ఎక్కడ, మా తమ్ముడీడు ఎక్కడ? మొత్తం విలువంతా ఆకాశం నుంచి ఎక్కడికి వచ్చింది
చెప్పండి, ఎక్కడికి వచ్చింది? భూమి మీదకి వచ్చింది. అందుకే మిరియాము అంత చులకనగా మాట్లాడింది, తమ్ముడే కదా అని. చాలా చులకనగా మాట్లాడింది. ఇక అహరోనుకు కూడా తమ్ముడే. నీ అన్నయ్య అయిన అహరోను అంటాడు కదా. సో అహరోను కూడా చాలా చులకనగా మాట్లాడాడు. సో అందుకే దేవుడు చాలా కోప్పడ్డాడు. నా సేవకుడైన మోషేకు మీరు ఎందుకు భయపడలేదు అంటాడు. నా సేవకుడైన మోషేకు విరోధంగా మీరు ఎందుకు మాట్లాడారు? మీరు ఎలా భయపడలేదు అంటే దాని అర్థం ఏంటంటే, మీరు మోషేకే భయపడలేదంటే నాకు భయపడతారా? భయపడరు. ఎందుకు భయపడరంటే, మోషే నా ప్రతినిధి. మోషే నా ప్రతినిధి అయినప్పుడు, నా ప్రతినిధి అంటేనే మీకు భయం లేదంటే నేనంటే ఇక భయం ఏముంటుంది? ఆటోమేటిక్గా ఉండదు. నా ప్రతినిధికి భయపడని మీరు నాకెందుకు భయపడతారు? కాబట్టి నువ్వు మోషేకి అక్కవైనా అన్నవైనా సరే, ఐ విల్ టీచ్ యూ ఎ లెసన్ అని దేవుడు ఒక పాఠాన్ని నేర్పించాడు. కుష్టు వ్యాధి వచ్చేసిందట మిరియామ్కి. కుష్టుతో బాధపడుతుంది, కుష్టి వ్యాధితో బాధపడుతుంది. ఎందుకు బాధపడాల్సిన పరిస్థితి వచ్చిందంటే, తమ్ముడు అన్న చులకన స్వభావంతో చూసింది తప్ప దైవజనుడు అనే గౌరవప్రదమైన స్వభావంతో చూడలేకపోయింది మిరియాము. సరే, అతని మాటకు విధేయత చూపించింది, అతను చెప్పే వాక్యానికి విధేయత చూపించారు. ఇప్పుడు చూడండి, బాగా అర్థం చేసుకోండి. టీచర్ మీద చులకన స్వభావం ఉందనుకోండి, పాఠం మీద కూడా చులకన స్వభావమే ఉంటుంది. నా పాయింట్ మీకు అర్థం కావాలి. టీచర్ మీద చులకన స్వభావం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అతను చెప్పే పాఠం మీద కూడా ఏముంటుంది? చులకన స్వభావమే ఉంటుంది. టీచర్ మీద గౌరవం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అతను చెప్పే పాఠం మీద కూడా ఏముంటుంది? గౌరవం ఉంటుంది. టీచర్ని హేళనగా మాట్లాడేవాడు, టీచర్ని హీనంగా మాట్లాడేవాడు, టీచర్ని అగౌరవంగా మాట్లాడేవాడు, టీచర్ గురించి తప్పుగా మాట్లాడేవాడు ఆ పాఠాలకు విలువనిస్తాడనుకోవడం బుద్ధిహీనత, బుద్ధిశూన్యత. ఏమ రైట్ ఆర్ రాంగ్? మీరందరూ కూడా పాఠశాలలో చదువుకుని వచ్చిన వారే కదా. చిన్నతనంలో ఎలిమెంటరీ స్కూల్స్ అని, హై స్కూల్స్ అని, కాలేజెస్ అని, యూనివర్సిటీస్ అని మీరందరూ చాలా చోట్లకు వెళ్ళొచ్చిన వారే కదా. మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, మీకు టీచర్ మీద గౌరవం ఉన్నప్పుడు పాఠాల మీద గౌరవం ఉందా? టీచర్ మీద లేని గౌరవం పాఠాల మీద మీకు వచ్చిందా? మీరు చెప్పండి. మీరు ఒక పాఠాన్ని గౌరవించాలి, లేదా ఒక పాఠాన్ని వినాలి, ఒక పాఠాన్ని నేర్చుకోవాలి, ఒక పాఠాన్ని హృదయంలో పెట్టుకోవాలి అని అంటే ఖచ్చితంగా మీకు ఎవరి మీద గౌరవం ఉండాలి? టీచర్ మీద గౌరవం ఉండాలి. టీచర్ మీద గౌరవం లేనప్పుడు పాఠం మీద ఎట్టి పరిస్థితుల్లో గౌరవం ఉండదు. టీచర్ గురించి చులకనగా మాట్లాడుతున్నాడు అని అంటే వాడు పాఠం గురించి కూడా చులకనగా మాట్లాడే బ్యాచే. నిజం. అప్పుడప్పుడు దైవజనులందరూ కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు కొన్ని విషయాలు చెప్తుంటారు. అవేంటంటే, మా సంఘంలో కొంతమంది ఎలా ఉంటారు, మా సంఘంలో కొంతమంది అలా ఉంటారు, మా సంఘంలో పలానా వాడు అలా ఉంటాడు, మా సంఘంలో పలానా ఆమె ఎలా ఉంటుంది. అంటే ఏంటి పరిస్థితి అంటే, సంఘంలో దైవజనుల గురించి జోకులు వేసుకునేవాళ్ళు, సంఘంలో దైవజనుల గురించి వెనకాల మాట్లాడుకునేవాళ్ళు, సంఘంలో దైవజనుల గురించి చులకనగా మాట్లాడుకునేవాళ్ళు ఉంటారా? ఉంటారు. ఉండొచ్చు, ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మోషే గురించి చులకనగా మాట్లాడుకునేవాళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారు. మన గ్రంథంలో మాదిరి కనబడుతుంది. మోషేను చులకనగా మాట్లాడేవాళ్ళు ఇంట్లోనూ ఉన్నారు, సంఘంలోనూ ఉన్నారు. ఈ సంఘంలో చాలా హీనంగా మాట్లాడారట, సనుక్కునేవారట. ఎప్పటికప్పుడు ఎంత సనుక్కున్నారంటే ఒకసారి చూద్దాం. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చూద్దాం. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 2వ వచనం. 2 ఆ సమాజమునకు నీళ్లు లేవట వీళ్ళకి. ఇంతకీ వీళ్ళ ప్రాబ్లం ఏంటంట? నీళ్లు లేవనే ఆ ఫ్రస్ట్రేషన్ ఎవరి మీద చూపించాలి? ఇప్పుడు చెప్పాలి. నీళ్లు లేవనే ఫ్రస్ట్రేషన్ ఎవరి మీద చూపించాలి? మోషే మీద చూపించాలి. బాగా అర్థమైందా మీకు? వీళ్ళకున్న ఫ్రస్ట్రేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎవరి మీద చూపించాలో తెలియక దైవజనుడి మీద చూపిస్తున్నారట. నీళ్లు లేకపోయినందున వారు మోషే అహరోనులకు విరోధముగా పోగైరి. ఇప్పుడు వీళ్ళకి నీళ్లు లేకపోతే ఆబ్వియస్లీ మోషే అహరోనులకు కూడా ఏముండవు? చెప్పాలి, నీళ్లుండవు. వీళ్ళకి లేకపోతే వాళ్ళకే ఉండవు. ఎందుకంటే వీళ్ళందరూ అడవిలో పడిపోతున్నారు. అడవిలో పడిపోయే వాళ్ళకి వీళ్ళకి ఏం దొరుకుతాయో వాళ్ళకి అవే దొరుకుతాయి, వాళ్ళకి ఏం దొరుకుతాయో వీళ్ళకి అవే దొరుకుతాయి. అందరూ ఒకే ప్రయాణంలో ఉన్నారు కాబట్టి వీళ్ళకి నీళ్లు లేవు. వీళ్ళకి నీళ్లు లేనందున
వారు మోషే అహరోనులకు విరోధముగా పోగైరి. వెంటనే మోషే అహరోనుల మీద ఏమొచ్చేసిందట? విరోధం వచ్చేసిందట. విరోధం వెంటనే విరోధంగా పోగా ఏమంటున్నారట చూడండి. జనులు మోషేతో వాదించుచు. ఇప్పుడు మీరు బాగా ఆలోచించండి. 33:1 ఏం చదువుకున్నాం ఇందాక? దైవజనుడైన మోషే అని చదువుకున్నాం. ఇప్పుడు కూడా అదే దైవజనుడా ఇక్కడ? వాళ్ళని సమూహంగా ఏర్పాటు చేసింది అదే దైవజనుడు. వాళ్ళందరినీ ఇశ్రాయేలీల మధ్యలో నుండి బయటికి తీసుకొచ్చి, ఐగుప్తీల మధ్యలో నుండి బయటికి తీసుకొచ్చింది అదే దైవజనుడు. వాళ్ళకి ఎన్నో సూచక కార్యాలు, మహత్కార్యాలు మధ్యలో జరిగించింది కూడా అదే దైవజనుడు. సో ఈ దైవజనుడైన మోషే వాళ్ళ మధ్యలోనికి వెళ్ళి ఎన్నో అద్భుతాలు చేసి, ఎన్నో సూచనలు చేసి, ఎన్నో మహత్కార్యాలు చేసి వాళ్ళను మధ్యలో నుండి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాడు, ఇక్కడ దాకా నడిపించాడు. ఎర్ర సముద్రం పాయలైపోతున్నప్పుడు వాళ్ళకి కింద నుంచి పైదాకా చెమటలు పట్టేసి ఉంటాయి, పాయలు కాకముందు అయ్యాక కూడా. ఎందుకు? పాయలు కాకముందేమో ఫరో వెంబడిస్తున్నాడు, పాయలు అయిన తర్వాత అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. తర్వాత బయటకు వచ్చాక ఆ మధ్యలో ఫరో సైన్య సమూహాలు మునిగిపోవడం చూసి బెంబేలెత్తిపోయారు. అప్పుడు ఎక్కడ లేని భక్తి అంతా వచ్చేసింది ఒకేసారి. ఆ భక్తి అంతా వచ్చేసి అమ్మో 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 అని భయం 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 వాళ్ళలో. మీరు గమనించండి. సో అలాంటి స్థితిలో వాళ్ళు మోషేను చూశారు. కర్ర చాపి దైవజనుడా నీ కర్ర చాపగానే ఎర్ర సముద్రం ఏమైపోయింది? 2 పాయలైపోయింది. అలాంటి స్థితిలో మోషేను చూశారు వీళ్ళు. ఇప్పుడు వీళ్ళతోనే ఉంటున్నాడు రోజంతా, వాళ్ళ మధ్యలోనే పడుకుంటున్నాడు. వాళ్ళ మధ్యలోనే ఈయనకు ఒక గుడారం ఉంది. వీళ్ళు ఎప్పుడు లేస్తే ఆయన అప్పుడు లేస్తాడు. ఆయన పళ్ళు తోముకున్నప్పుడు వీళ్ళు పళ్ళు తోముకుంటారు, ఆయన స్నానం చేసినప్పుడు వీళ్ళు స్నానం చేస్తారు. ఎప్పటికప్పుడు ఈయన కళ్ళ ముందు తిరుగుతూనే ఉంటాడు. మోషే గారు బాగున్నారా? బాగున్నాం. నువ్వు బాగున్నావా? నేను బాగానే ఉన్నాను. ఏదో 6 లక్షల మంది ఎక్కడ తెచ్చారు? అక్కడక్కడ తిరుగుతున్నారు. మిగిలిన వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఇది ఇక్కడ ఉన్నారు, అక్కడ ఉన్నారు. భోజనాలు చేస్తారా? అయిపోయింది. చూసారు? పదండి డొక్కుడోలు సర్దుకొని పోదాం ముందు పదండి అని కదులుతున్నారు వీళ్ళు. ఇలా రోజు ట్రావెలింగ్ మొత్తం ఎవరితో నడుస్తుంది? మోషేతో. కళ్ళ ముందు అలాగే కనబడుతున్నాడు. చిరంజీవి గారు అంటే ఒకప్పుడు ఎంతో విలువ. ప్రజారాజ్యం పార్టీ పెట్టి జనాల్లోకి వచ్చాక ఆడెవడో కోడిగుడ్డు వేసాడు. పాపం ఆయన తుడుచుకుని నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. ఇంకా మంచోడు కాబట్టి తుడుచుకుని నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. ఇంకోటి ఎవడనైతే ఆయన పట్టుకుని తీసుకెళ్ళి జైల్లో పెట్టించేయచ్చు. కానీ మంచోడు ఆయన వెళ్ళిపోయాడు, నడుచుకుంటూ పోయాడు, నవ్వుకుంటూ పోయాడు. తప్పదు ఇంక రాజకీయ నాయకులకి. కోడిగుడ్డు వేసి కొట్టినా తప్పదో, ప్యాడ్ వేసి కొట్టినా తప్పదో, ఏం వేసి కొట్టినదో భరించాలి. లేదనుకోండి ఇదే జనాలు ఏమంటారు తెలుసా? ఒకవేళ ఆయన జైల్లో కానీ పెట్టించాడు అనుకోండి, చూసారా ఆ మాత్రం క్షమించలేనుడు మనకు నాయకుడేటండే అంటారు. చూడండి వీళ్ళే ఎలా కావాలి, నరవలేని నాలుగు కదా, ఎటు కావాలితో గిరగిర తిప్పేయడమే. మనుషుల్ని సంతోషపరచడం మన వల్ల అవుతుందా? అస్సలు అవ్వదు. మీ తరం కాదు, ఎవరినైనా సంతోషపరచాలని ట్రై చేయండి చూద్దాం. 1 రోజు 2 రోజులు 3వ రోజు ఒకడట చొక్కా లేదని బాధపడుతున్నాడట. అయ్యో చొక్కా లేదని బాధపడుతున్నాడు దగ్గరికి ఒకడు వెళ్ళి చొక్కా తీసి ఇచ్చాడట. చొక్కా తీసి ఇస్తుంటే వీడు బొత్తం పెట్టుకునేటాడు, బొత్తం తెగిపోయిందట. అప్పుడు అంటున్నాడట, ఆ ఇచ్చేదేదో మంచి చొక్కా వచ్చు కదా దరిద్రుడు, చొక్కా ఇచ్చానని పేరుకి కాకపోతే బొత్తం తెగిపోయిన చొక్కా ఇచ్చి పనికిమాలి బిల్డప్పలు నాకు అని తిట్టుకుంటున్నాడట. ఇప్పుడు వీడు ఏమనుకున్నాడు, నేను చొక్కా తీసి ఇచ్చేస్తే చలాగిపోద్ది కదా, చలాగిపోయిన దగ్గర నుంచి ఇంకా నన్ను దేవుళ్ళ చూస్తాడు, వీడు గుండెల్లో పెట్టేసుకుంటాడు, నన్ను ఎప్పటికీ నన్ను మర్చిపోడు అనుకున్నాడట. ఆడి ప్రేమ అంతా బొత్తం తెగిపోయేసరికి పోయింది. దేంతో పోయింది? ఓ బొత్తంతో పోయింది అంతే. ఇంకంతే. బొత్తం పోగానే ఏమంటున్నాడట, ఈ పనికిమాలినోడు చొక్కా ఇస్తే ఇచ్చాడు కానీ ఈ మాత్రం పనికిమాలిన చొక్కా, బొత్తలేని చొక్కా ఇచ్చాడు. ఇప్పుడు ఈ బొత్తం పెట్టుకోకపోతే ఎక్కడ, ఇది అందం లేదు కదా, ఇప్పుడు ఇది బొత్తం పెట్టుకోకపోతే ఏం లేదు, దానికి అందం లేదు. అందం లేని చొక్కా ఇచ్చాడు పనికిమాలినోడు. అన్నానికి ముందు అమ్మ అన్నపూర్ణేశ్వరి, మహాలక్ష్మి తల్లి, మాతా కవలం తల్లి, నీ అంతటి గొప్పది లేదు తల్లి, గొప్పదానివి తల్లి, నువ్వు నీ పిల్లలు అలా ఉండాలి తల్లి, ఇలా ఉండాలి తల్లి, ఇది అడిగే విధానం. తీరా అన్నం తెచ్చి పెట్టిన తర్వాత పచ్చడేసి పెట్టింది దద్దరికొట్టుది అంటాడు ఇంకో ముట్టోడు దగ్గరికి వెళ్ళి. ఏంటట, పచ్చడేసి పెట్టిందా? నీకు అది లేదు కదరా బొచ్చులో, మామూలుగా అయితే అది లేదు కదా, కనీసం ఆ పచ్చడైనా వేసి పెట్టింది కదా. అబ్బాయి పచ్చడేసి పెట్టింది పనికి మాలింది, ఇది మొగుడికైతే ఇలాగా పెట్టుకుంటుందా? అంటే నువ్వు మొగుడివా ఏంటి కొంప తీసి? కాదు కదా అని ఎంత దారుణం అంటే
ఆ కాసేపే నువ్వు మెప్పించగలవు. ఆ తర్వాత నీ తరం కాదు కదా, నువ్వు తలకిందులుగా తపస్సు చేసిన ఏదో టైంలో ఆడికి నువ్వు నచ్చవు. నువ్వు నచ్చినప్పుడు ఖచ్చితంగా నీ మీద ఏమంటాడు? ఏదోటి అంటాడు. ఎప్పుడైతే జనాలకు ఎక్కువ తిరిగేశాడో ఆయన, విలువ తగ్గిపోయింది పాపం చిరంజీవి గారికి. అప్పుడు దాకా చిరంజీవి అంటే చిరంజీవి రోజు మా ఐదులోనే తిరుగుతాడు, ఆయన మై కట్టుకున్నా అంటే ఏమైపోయింది ఇంకా. ఇది వరకు పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే. అమ్మో పవన్ కళ్యాణ్ అంటే గొప్ప, ఒకసారి చూసి చచ్చిపోవాలనుకునేవారు అభిమానులు. అలాంటి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మాడితే కడియం వచ్చేస్తాడు, యామగిరి వచ్చేస్తాడు. మనం వెళ్తుంటే యామగిరిలో మాట్లాడుతున్నాడు ఆయన. మేము కారులో వెళ్ళిపోతున్నాం మీటింగ్కి, యామగిరిలో అదేదో ఎక్కి మాట్లాడుతున్నాడు మై కట్టుకొని, చుట్టూ జనాలు ఉన్నారు. అంతే, ఇంక ఉండి రోజు వచ్చేస్తున్నాడు అనుకోండి ఆయన. అబే పవన్ కళ్యాణ్ అబే మాతోనే ఉంటాడా, మా పక్కనే ఉంటాడు అంటారు ఇంక చివరికి. అదేదో హైదరాబాద్లో ఉండే సంవత్సరానికి ఒక సినిమా, 2 సంవత్సరాలకు ఒక సినిమా తీసుకుంటూ ఆ మరుగ్గా ఉన్నంత వరకే విలువ. యేసుప్రభు కూడా అలాగే అయిపోయింది. ఎప్పుడైతే రోడ్డు మీదకి వచ్చేసారో తగ్గిపోయింది విలువ. ఎప్పుడైతే మోషే గారు వీళ్ళ మధ్యలో ఉంటున్నారో, రోజు వీళ్ళ కళ్ళ ముందే మోషే గారు కనబడేసరికి వీళ్ళు ఏం చేస్తున్నారట ఇప్పుడు మోషే గారితో? వాదిస్తున్నారట, దైవజనుడితో వాదిస్తున్నారట, వాదనకు దిగారట. నీళ్ళు ఎవరైనప్పుడు ఎందుకు తీసుకొచ్చావు చెప్పు, నీళ్ళు ఎవరైనప్పుడు మా బతుకైతే మేము బతుకుతున్నాం కదా ఐగుప్తులో, నిన్ను ఎవడు తీసుకురమ్మన్నాడు అసలు ఐగుప్తు నుంచి? మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చేవి అడవిలోకి, పాలు తేనెలు ప్రవహించే దేశం అన్నావు, గడిచి గుడ్డ అన్నావు, ఏమి ఇవ్వలేదు నువ్వు, తీసుకొచ్చావు అంతే పేద పనుళ్ళగా. ఆ మాత్రానికి ఎందుకు తీసుకొచ్చావు, నిన్ను ఎవడ తీసుకురమ్మన్నాడు? ఇది వాదన అంతే, అంతకుమించి ఏమీ లేదు. ఆ కింద చదవండి ఏమనుందో. అయితే మేము మా పశువులు ఇక్కడ చావడానికి ఈ అరణ్యములోనికి యెహోవా సమాజమును మీరేలా తెచ్చితిరి? ఈ కాని చోటికి, ఏం చోటది, ఈ కాని చోటికి మమ్ము తెచ్చుటకు ఐగుప్తులో నుండి మమ్మను ఏల రప్పించితిరి. ఈ స్థలంలో గింజలు లేవు, అంజూరాలు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మకాయలు లేవు, ఏమేమి లేవట, నలుగు పిండి లేదు. ఏమైంది? ఈ స్థలంలో చాలా లేవు ఇప్పుడు. నలుగు పెట్టుకోవడానికి నలుగు పిండి లేదు, ఒంటికి రాసుకోవడానికి ఆయిల్ లేదు, చెవిలో తిప్పుకోవడానికి ఇయర్బడ్ లేదు. ఏం పిచ్చి మాటలు చూడండి వీళ్ళు. ఇవన్నీ కావాలి ఇప్పుడు. దానికోసం ఎవరి మీద పగ? మోషే మీద వాదన, విలువ లేదు, తీసి అవతల పడేశారు. చాలామంది అంతే. దేవుని వాక్యం ఎప్పుడు మన కళ్ళ ముందే దొరుకుతుంది అనుకోండి, దైవజనుడి మీద ఆటోమేటిక్గా ఏం తగ్గిపోద్దట? విలువ తగ్గిపోద్దట. టీచర్ గారు మన ఇంట్లో మనిషి అనుకోండి, పాఠాలు ఎక్కవట. టీచర్ గారు మన పక్కింట్లోనే ఉంటాడు అనుకోండి, పెద్దగా పాఠాల మీద ఇంట్రెస్ట్ ఉండదట. అదే ఎక్కడో అడవిలో ఉంటాడు టీచర్ గారు, వెళ్ళి ఆ అడవిలోకి వెళ్ళి ఆ పాట విని రావాలనేసరికి ఏం చేస్తాడు? కొండెక్కి దిగాలి రోజును. ఆ విలువ పెరుగుద్ది. ఈ కాళ్ళు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, అక్కడ దాకా వెళ్ళడం, ఒక్కోసారి ఆయన లేకపోవడం, వస్తాళ్ళే వెయిట్ చేయడం, సరే వచ్చాడు ఓ పాఠం చెప్పి వెళ్ళిపోతున్నాడు, మళ్ళీ నెల రోజుల దాకా కనబడ్డావు, అప్పుడు అమ్మో అప్పుడప్పుడు దొరికే నీళ్ళకి దాహం ఎక్కువ. రోజు దొరికేస్తే నీళ్ళు ఏం చేస్తాం? ఈతలు కొడతాం అందులో, అంతే కదా. అప్పుడప్పుడు నీళ్లు దొరుకుతున్నాయి అనుకోండి, ఎలా వాడుకుంటాం? చాలా జాగ్రత్తగా వాడుకుంటాం. చూడండి, రాయలసీమ ప్రాంతాల్లో, అనంతపురం జిల్లాల్లో ఎక్కడో లోతున దొరుకుతాయి వాటరు. ఆ వాటర్ కోసం రైట్, ఆ వాటర్ కోసం వీళ్ళు చాలా కష్టపడి, చాలా శ్రమపడి ఎక్కడెక్కడికో దిగి, ఆ నీళ్ళు ఒకటి 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 చిన్న 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 జల వస్తుంటుంది, అది పోగేసుకుని కొంతతో కుండ నింపుకోవడానికి 2 గంటలు పడుద్ది. అలా కుండ నింపుకుని మెల్లిగా ఇళ్ళకి వెళ్తారు. ఒక్క చుక్క కూడా కింద పడిపోకుండా జాగ్రత్తగా ఉడిసి పట్టుకుంటారు. అదే కొడుతుంటే వచ్చేస్తాను అనుకోండి, నీళ్ళు పక్క నుంచే కాలు వెళ్ళిపోతుంది అనుకోండి, విలువ ఉంటుందా మనకి? తోడేయడం, పోసేయటం. ఇన్ ద సేమ్ వే దైవజనుడి మీద చులకన స్వభావం ఎందుకు వచ్చింది వీళ్ళకి? వాక్యం ఎక్కువైపోయిందా? ఎందుకు దైవజనుడి గురించి చెడ్డగా మాట్లాడుతున్నారు వీళ్ళు? ముఖం మీద కాదు, వెనకాల.
వెనకాల. ఎందుకు మాట్లాడుతున్నారు ఇది వీళ్ళు దైవజనుడి గురించి చెడ్డగా మాట్లాడుతున్నారు అని అంటే, ఎస్, లోకువైపోయింది. ఇశ్రాయేలీలకు మోషే లోకువైపోయాడు. అది మీరు గమనించాలి పాయింట్. ఇంట్లో వాళ్ళకి యేసుప్రభు వారు ఏమైపోయాడు? లోకువైపోయాడు. మన కళ్ళ ముందు ఉంటాడు. మనం ఏమైనా అనొచ్చు, ఇంకా అంత పొగరొచ్చింది వీళ్ళకి. మనం ఏమైనా అనొచ్చు, నోటుకు వచ్చింది అనొచ్చు. కానీ ఇతడు దేవుని ప్రతినిధి అనే ఒక్క ఆలోచన మనస్సులో ఉంటే చెడ్డ మాట వస్తుందా నోట్లోంచి? రాదు. వాదిస్తారు అసలు మోషేతో? వాదించరు. తప్పుగా మాట్లాడతారు అసలు మోషే గురించి? మాట్లాడరు. కల్లో కూడా తప్పు మాట మోషే విషయంలో రాదు. అటు మిరియామికి రాదు, అహరోనికి రాదు, వీళ్ళకి రాదు. ఆ తర్వాత వీళ్ళకంటే దారుణం ఎవరాళ్ళు? 16 అధ్యాయాలు ఉంటారు. సంఖ్యాకాండం 16 అధ్యాయం 16 అధ్యాయం 1వ వచనం. లేవి మునిమనవడు, కహతకు మనవడు, ఇస్హారు కుమారుడు కోరహు, రుబేనీయుల్లో ఏలియాబు కుమారులైన దాతాను, అబీరాములు, పేలెతు కుమారుడైన ఓను యోచించుకొని ఇశ్రాయేలీలలో పేరు పొందిన సభికులు సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, ఎలాగట? మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజంలో ప్రతోడు పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్య ఉన్నాడు, ఆ యెహోవా సంఘం మీద మిమ్మును మీరేలా హెచ్చించుకొనుచున్నారనగా మోషే ఆ మాట విని సాగిలపడ్డాడట. చూడండి వీళ్ళందరికీ ఎంత గర్వం, ఎంత అహంకారం. అంటే వీళ్ళు ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుంచి రాకమునుపు ఇశ్రాయేలీలో ఉన్నవారే, కానీ అప్పటికి వీళ్ళకి ఏమీ తెలీదు. బాగా ఆలోచించుకోండి. వీళ్ళు కూడా ఐగుప్తులో బతికినోళ్లే, విలువలేని బతుకు బతికారు. ఆ విలువలేని బ్రతుకుతున్న క్రమంలో మోషే వాళ్ళ మధ్యలోకి వెళ్ళి దేవుని పక్షాన దేవుని ప్రతినిధిగా నిలబడి వాళ్ళందరినీ ఒక్కొక్కరిని పిలిచి వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చి ఒక సమాజంగా ఏర్పాటు చేసి వాళ్ళని తీసుకొస్తున్నాడు, నడిపించే క్రమంలో వీళ్ళు ఎంత చులకన చేసి పడేశారంటే మోషేని, నువ్వేమైనా గొప్పోడివా? ఎందుకు నీతో మాకు పని లేదు అంటే దేవుని ప్రతినిధితో వీళ్ళకి పని లేదు. బాగా అర్థం చేసుకోవాలి. మీతో మాకు పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతివాడు పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్య ఉన్నాడు, యెహోవా సంఘం మీద మిమ్మల్ని మీరు ఎలా హెచ్చించుకొనిచున్నారనగా. అసలు సంఘం మీద ఆయన హెచ్చించింది ఎవరో? దేవుడు. మోషేను సంఘం మీద నాయకుడిగా హెచ్చించింది దేవుడు. యెహోవా సంఘము మీద మిమ్మల్ని మీరు ఎలా హెచ్చించుకొనిచున్నారనగా మోషే ఆ మాట విని సాగిలపడ్డాడట. ఎందుకంటే దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు, మీరు నా గురించి చులకనగా మాట్లాడుతున్నారు. ఒకవేళ మీలో ఎవరికైనా అనుభవాలు ఉన్నాయా? లేదా ఈ వాక్యం వింటున్న ఇతర దేశాలలో లేదా ఇతర ప్రాంతాల్లో ఇతర సంఘాలలో ఒకవేళ నువ్వు వింటున్నది సత్యమైతే, నువ్వు నేర్చుకుంటున్నది సత్యమైతే, నీకు సత్యాన్ని చూపించిన ఒక నాయకుడు నీ కళ్ళ ముందు ఉంటే, దేవుడేమి రాడు నీ ముందుకి, నాయకుడే రావాలి. దేవుడేమి రాడు, పరలోకం నుంచి దిగిరాడు, దేవుని సేవకుడే రావాలి, దైవజనుడే రావాలి. ఒకవేళ అలాంటి పరిస్థితి నీకు వచ్చుంటే నువ్వెప్పుడైనా నోటుకొచ్చినట్టు మాట్లాడేవా దైవజనుడి గురించి? చులకనగా, చెడ్డగా, అసహ్యంగా, కావాలని కిట్టించి, నోరుంది కదా అని లేనిపోనివి సృష్టించి, నిజం కానివి నిజాలుగా చేసి చలామణి చేద్దామని ప్రయత్నించి ఎప్పుడైనా అలా నోటిని అపవిత్రం చేసుకున్నావా? ఎప్పుడైనా అలా నోటిని పాడు చేసుకున్నావా? ఒకవేళ అలాంటి స్థితి నీ దగ్గర ఉంటే ఎస్, ఖచ్చితంగా అది శాపమే తప్ప దీవెన కాదు. ఎందుకంటే అది దేవునికి విరోధముగా మాట్లాడటం. ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో నిలబడ్డాడంటే దేవుని ప్రతినిధి, నో డౌట్ ఎట్ ఆల్. సత్యం మాట్లాడేవాడైతే, అసత్యం మాట్లాడేవాళ్ళు గోధుమల చేనులో గురుగులుగా చాలామంది ఉన్నారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11:13 కూడా దొంగ అపోస్తలులు అంటాడు, మోసగాండ్రకు పనివారు అంటాడు. అది చెప్పేది మళ్ళీ పౌలు గారే, ఆ మాట చెప్పేది పౌలు గారే. ఆయన దేవుని సేవకుడే, ఆయన అపోస్తలుడే, ఆయన దేవుని పనుడే. కానీ ఆయన చెప్తున్నాడు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11:13 అంటాడు, దొంగ అపోస్తలులు, మోసగాండ్రకు పనివారు, నీతి పరిచారకుల వేషము ధరించుకున్నారని. ఆయన పరిచారకుడే కానీ అంటాడు. అంత మాత్రాన పౌలు గారు మాట్లాడుతున్న వాళ్ళు ఇద్దరు ఒకటా? కాదు. పౌలు గారు వేరు, వాళ్ళు వేరు. పౌలు గారి క్యాపబిలిటీ వేరు, వాళ్ళది వేరు. పౌలు గారిని దేవుడు ఎన్నుకున్నాడు. పౌలు గారిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. పౌలు సత్యాన్ని ప్రకటిస్తున్నాడు. పౌలు సత్యానికి కట్టుబడ్డాడు, సత్యములో నిలబెడుతున్నాడు. అసత్యవాది కాదు పౌలు.
అసత్యం పౌలు బ్రతుకులో లేదు. ధనాపేక్షాపరుడు కాడు. తన దగ్గరున్న ప్రతిదానిని దేవుని సేవకు వినియోగిస్తూ స్వచ్ఛందంగా ప్రభు పనిలో కష్టపడుతున్నటువంటి నీతిమంతుడు అపోస్తలుడైన పౌలు. వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును అంటాడు వాళ్ళను ఉద్దేశించి మాట్లాడుతూ. సో సత్యం ప్రకటించే ఒక వ్యక్తి నీ కళ్ళ ముందు నీకు కనబడినప్పుడు, లేదా సత్యం ప్రకటించేవాడు నీకు దొరికినప్పుడు, నీకు కూడా అలాంటి చులకన స్వభావం వస్తే గుర్తుపెట్టుకో, ఎప్పటికీ పాఠం మీద నీకు ప్రేమ రాదు. పాఠం మీద ప్రేమ కలగాలి అంటే అది దేవుని పాఠం అని నీకు అర్థం అవ్వాలంటే ఆ పాఠం వెనకున్న బోధకుడు దేవుని ప్రతినిధి అనే సత్యం ముందు నీ తలలోనికి ఎక్కిపోవాలి. అప్పుడు నువ్వు ఎక్కడ వెనక మాట్లాడో, చెడ్డగా మాట్లాడో, ఎవరున్నా జోకులు వేసుకో, ఎక్కడ చెడ్డ మాటలు రావు. కొంతమంది విచిత్రం ఏంటంటే దేవుని సన్నిధిలోకి వచ్చి ఇప్పుడు చూడండి, స్కూల్కి వెళ్ళి టీచర్ మీద జోకులు వేస్తుంటారు. వేస్తారా? స్కూల్కి వెళ్ళి బెంచ్ మీద కూర్చొని. అలాగే కొంతమంది దేవుని సన్నిధికి వచ్చి ఇదిగో ఇలాంటి చోట ఎక్కడో కూర్చొని, లేకపోతే ఆ గదుల్లోనో అక్కడ కుర్చీల్లోనో ఎక్కడో చచ్చి అక్కడ నుంచి వేస్తుంటారు జోకులు. అంటే ఎంత దౌర్భాగ్యపు హృదయం ఉండాలి మనిషికి అలాంటి దుర్బుద్ధి రావాలంటే. వీళ్ళకి వచ్చింది అది. ఒక టీచర్ మీద జోకులు వేసే స్థాయికి విద్యార్థి ఎదిగాడు అంటే వాడికి ఎప్పటికీ పాఠాలు రావు. వాడు టీచర్ చెప్పే ఏ పాఠాన్ని సరిగా నేర్చుకోడు. ఇన్ ద సేమ్ వే నువ్వు ఏ సంఘంలో ఉన్నా సరే, ఏ సంఘానికి వెళుతున్నా సరే, అది సత్యం ప్రకటింపబడే సంఘం అయితే, అక్కడున్న సేవకుడు సత్యాన్ని మాత్రమే ప్రకటించేవాడైతే, నీ నోటి వెంట అలాంటి ఒక అల్లరి మోక, అలాంటి హేళన చేసే ఒక గుంపు, లేదా అలాంటి ఒక విపరీతవాదాలు చేసేవాళ్ళు, లేదా దాన్ని వాళ్ళు ఏమంటారు అపహాసకులు అంటాడు బైబిల్ గ్రంథంలో వాళ్ళని. ఇలాంటి అపహాసము చేసే గుంపులో నువ్వు కూడా ఒక సభ్యుడివైతే, అది వినే స్థితి నీకుంటే అది నీకు శాపమే తప్ప దీవెన కాదు. కొంతమంది వింటారు, ఇష్టంగా వింటారు, ఖండించాలి. ఇప్పుడు మా నాన్నగారిని మా తమ్ముడు తిడుతున్నాడు అనుకోండి, ఏమనాలి నేను? భలే తిడుతున్నావురా నానాలా? ఖండించాలా తమ్ముడిని? ఏం చేయాలి తమ్ముడిని? ఖండించాలరే, తప్పురా దరిద్రుడా, మనకు అన్నం పెట్టేవాడు, మనల్ని పెంచి పెద్ద చేస్తున్నాడు, నాన్నని తిట్టకూడదురా అని చెప్పాలి. ఇప్పుడు పౌలు గారు కూడా అంటాడు, మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు, నా సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని అని వాళ్ళ మీద నేరస్థాపన చేశాడు. తప్పు చేస్తున్నారని చెప్పే క్రమంలో పౌలు భక్తుడు. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే, ఉపదేశకుడు దేవుని ప్రతినిధిగా, మోషే దేవుని ప్రతినిధిగా, దైవజనుడుగా పిలువబడుతున్నాడు. అతడు లేకపోతే మనకి ఈ ఆహారం లేదు, అతడు లేకపోతే మనకి అతని నోటి వెంట వచ్చే దీవెన లేదు, అతడు లేకపోతే అతని నోటి వెంట వచ్చే ఆశీర్వాదం లేదు. మన కుటుంబానికి ప్రార్థన, మన కుటుంబం కొరకు నిత్యము ప్రార్థించేవాడు, మన సంఘము కొరకు నిత్యము ప్రార్థించేవాడు దేవుని ప్రతినిధిగా నిలబడ్డాడు, దేవుని పక్షాన నిలబడి వాక్యాన్ని బోధించేవాడు. సంఘానికి ఆ భక్తి, ఆ భయం ఉండకపోతే ఎప్పటికీ దేవునిలో ఎదగలేరు, ఎప్పటికీ ఆత్మీయంగా ఎదగలేరు. చూడండి, కొన్ని ఆశీర్వాదాలట క్రియలతో కాదట, మాటతో పోగొట్టుకుంటామట. దేంతో పోగొట్టుకుంటాం? మాటతో. షిమి అనేవాడు జీవాన్ని పోగొట్టుకున్నాడు, కేవలం మాటతో పోగొట్టుకున్నాడు జీవాన్ని. జస్ట్ నోటి దురద అంటారు కదా, ఆ నోటి దురదతో పోగొట్టుకున్నాడు, జీవాన్ని పోగొట్టుకున్నాడు, జీవితాన్ని పోగొట్టుకున్నాడు, ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. కారణం జస్ట్ నాలుక, అది స్లిప్ అయిందంతే. ఆ నాలుక స్లిప్ అవడం వల్ల దీవెన పోయింది, ఆశీర్వాదం పోయింది. షిమీకి చచ్చిపోయాడు, చివరికి తనకున్నవన్నీ కోల్పోయి చచ్చిపోతాడు. ఎందుకు అలాంటి దుస్థితి వచ్చిందంటే, నోటికొచ్చినట్టు మాట్లాడేశాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడేశాడు. కానీ ఇక్కడ దావీదు గురించి కూడా ఏం రాయబడింది గ్రంథంలో? దైవజనుడు, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 8-14, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 8వ అధ్యాయము, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 8వ అధ్యాయము 14వ వచనం చూద్దాం ఒకసారి. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 8వ అధ్యాయము 14వ వచనం. అతడు తన తండ్రి అయిన దావీదు చేసిన నిర్ణయమును బట్టి వారి వారి సేవా ధర్మములు జరుపుకున్నట్టుకై వారి వారి సంతతుల చొప్పున యాజకులను వారి సేవకును కట్టడను బట్టి అనుదినము యాజకుల సముఖమును స్థితి చేయుటకు ఉపచారకులుగా ఉండుటకు వంతుల చొప్పున లేవీయులను ద్వారములంటి దగ్గర కావాలంటకు వారి వారి వంతుల చొప్పున ద్వారపాలకు నియమించను. దైవజనుడైన దావీదు అలాగుననే ఆజ్ఞ ఇచ్చి ఉండెను. ఏ జనుడట దావీదు? దైవజనుడైన దావీదు. సో దేవుడు దావీదును దైవజనుడిగా ఎన్నుకున్నాడు. ఇంచుమించు గ్రంథంలో 2 సార్లు రాయబడింది దావీదును గురించి దైవజనుడు దైవజనుడు అని. మోషేను గురించి దాదాపుగా 5 సార్లు రాయబడింది దైవజనుడు దైవజనుడు అని. సో ఇతడు దైవజనుడు అని పిలువబడిన తర్వాత
ఈ సమూహమంతటికి అతడే నాయకుడు. ఇక దేవుని ద్వారా ఏ మాట రావాలన్నా అతని నోట్లోంచే వినాలి. దేవుని ద్వారా ఏ ఉపదేశం వినాలన్నా అతని నోట్లో నుంచే వినాలి. దేవుడు ఏ విధంగా వారి హృదయాలు సంస్కరించాలన్నా ఆ నోరే ఉపయోగపడాలి, ఇంక వేరే నోరు లేదు వాళ్ళకి. అక్కడ మోషే, ఇక్కడ దావీదు. కానీ దావీదును గూర్చి వదరు మాటలు షిమి వదిలేశాడు. మోషేను గూర్చి వీళ్ళు కూడా చాలా చెడ్డగా, చాలా భయంకరంగా మాట్లాడేశారట. చూడండి 16వ అధ్యాయం సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో ఆ మాట చూస్తుంటే చాలా బాధేస్తుంది. చివరికి వాళ్ళు ఏ స్థాయికి వెళ్తారంటే 7వ వచనంలో మోషే అంటాడు, అప్పుడు యెహోవా ఏ మనుష్యుని ఏర్పరచుకునో వాడే పరిశుద్ధుడు అంటాడు. ఇప్పుడు దేవుని ఏర్పాటులో ఉన్నవాడు పరిశుద్ధుడు. ఎలా? తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు ధన్యుడు, దేవుని చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. దేవుడు ఒక వ్యక్తిని పరిశుద్ధునిగా నిర్ణయించి ఏర్పరచుకున్న తర్వాత అతడు పాపిగాడు. ఇక్కడ అది చెప్తున్నాడు, యెహోవా ఏ మనుష్యుని ఏర్పరచుకునో వాడు పరిశుద్ధుడు. దేవుడు మోషేని ఎన్నుకున్నాడు, మోషే పరిశుద్ధుడు. దేవుడు దావీదుని ఎన్నుకున్నాడు, దావీదు పరిశుద్ధుడు. దావీదే చెప్తాడు అన్నమాట రోమాపత్రికలో, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. దేవుడు ఏ మనుష్యుని ఏర్పరచుకునో వాడు పరిశుద్ధుడు, వాడు ధన్యుడు, వాడు దేవుని ఏర్పాటులో ఉన్నవాడు అని ఇక్కడ గ్రంథం సాక్ష్యమిస్తోంది. తర్వాత 10వ వచనం, ఆయన నిన్నును నీతో కూడా లేవీయులను నీ గోత్రపు వారిని అందరినీ చేర్చుకున్నాడు కదా, అయితే మీరు యాజకత్వము కూడా కోరుచున్నారు. వీళ్ళు యాజకత్వం కోరుతున్నారట. ఈ కోరహు బ్యాచ్ మొత్తం, కోరహు సమూహం మొత్తం మీరు యాజకత్వమును కూడా కోరుచున్నారు. ఇందు నిమిత్తము నీవును నీ సమస్త సమాజము యెహోవాకు విరోధముగా పోగై ఉన్నారు. వాళ్ళేమనుకున్నారు, నేను మోషేకే కదా విరోధంగా పోగయ్యాను? కాదు, మీరు యెహోవాకు విరోధంగా పోగయ్యారని మోషే అంటాడేంటి? ఎస్, మోషే దేవుని ప్రతినిధి, మోషే దేవుని ఏర్పాటులో ఉన్నవాడు. అతని నోటి వెంట ఎప్పుడూ సత్యం తప్ప అసత్యం రానేరదు. అలాంటి సత్యవాక్య పరిచర్యలో వృద్ధి పొందుతున్న దైవజనుడైన మోషేకు విరోధముగా పోగైన వేళ పరిస్థితిని గురించి మాట్లాడుతూ అంటాడు, మీరు నాకు విరోధంగా మాట్లాడలేదు, మీరు యాజకత్వం కూడా కోరుతున్నారు, కాబట్టి మీరు యెహోవాకు విరోధముగా మీరు మాట్లాడుతున్నారు. యెహోవాకు విరోధముగా మీరు ఏమై ఉన్నారు? పోగై ఉన్నారు. చూడండి, ఆ తర్వాత అంటాడట, వాళ్ళు అంటారట 13వ వచనంలో, అయితే వారు మేము రాము, నువ్వు పిలిస్తే మేము ఎందుకు రావాలి? నువ్వెవడు మమ్మల్ని పిలవడానికి? నువ్వు పిలిస్తే మేమెందుకు రావాలి? చూడండి, వ్యతిరేకత, ప్రతికూలత, ప్రతికూల స్వరాన్ని వినిపించారు, వ్యతిరేక స్వరాన్ని వినిపించారు. నువ్వు పిలిస్తే మేమెందుకు రావాలి? తర్వాత, ఈ అరణ్యములో మమ్మను చంపవలెనని ఈ పాలుతేనెలు ప్రవహించే దేశంలో నుండి మమ్ము తీసుకొని వచ్చుట చాలనట్టు. చూడండి, అది కూడా తప్పే. వీళ్ళ దృష్టికి ఏది తప్పు? ఈ అరణ్యానికి నువ్వు మమ్మల్ని తీసుకురావడమే పెద్దది తప్పు. ఈ పాలుతేనెలు ప్రవహించే దేశంలో నుండి మమ్మల్ని తీసుకొని వచ్చుట చాలనట్టు మా మీద ప్రభుత్వము చేయుటకు నీకు అధికారము కావాలేనా అని అడిగారట మోషేని. అసలు అధికారం ఇచ్చింది ఎవరు? దేవుడు. మా మీద ప్రభుత్వము చేయుటకు నీకు అధికారము కావాలేనా? అంతేకాదు, నీవు పాలుతేనెలు ప్రవహించే దేశంలోనికి మమ్మల్ని తీసుకొని రాలేదు, పొలములు ద్రాక్ష తోటలు గల స్వాస్థ్యం మాకు ఇవ్వలేదు, ఈ మనుష్యుల కన్నులను ఓడదీదువా, మేము రాం అనిరి. సో ఇంత దుర్మార్గపు వ్యవహార శైలి వాళ్ళు దైవజనుడి మీద కనపరిచారు. సత్యం ప్రకటించే మోషేకే ఇవి తప్పలేదట. అంటే ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లోనికి మానవులు వెళతారు అని అంటే, సత్యం మీద సరైన అవగాహన లేని ప్రతివాడు, జ్ఞానం ఎరుగని ప్రతివాడు ఇలాంటి భావజాలంతో సత్యానికి దూరం అయిపోతాడు. సాతాను మనల్ని అలా ప్రేరేపిస్తుంటుంది. ఒక్కోసారి చాలామంది దేవుని సన్నిధిలో ఉంటారు, దేవుని జ్ఞానాన్ని వింటుంటారు, దేవుని జ్ఞానాన్ని ఎప్పుడు నేర్చుకుంటుంటారు, కానీ నాలుగును అదుపు చేసుకోరు. అది అలా నరవలేని నాలుగు కదా. ఆ మాట అది ఎలా వస్తుందో, ఎందుకు వస్తుందో, బుర్రలో నుంచి ఎలా బయటకు వస్తుందో తెలియదు. పోనీ రోజు విని ఈరోజు బాగుపడతారు అనుకుంటారు, మళ్ళీ 10 రోజులు 15 రోజుల తర్వాత మళ్ళీ కుక్కతోక వంకర అన్నట్టు చాలామంది స్వభావాలు. ఈ కోరహు దాతాను అభిరాములకి మారడానికి కూడా దేవుడు అవకాశం ఇవ్వాలా? ఎందుకు ఇవ్వలేదు? మారే బతుకులు కాదివి. మళ్ళీ తర్వాత మామూలే కుక్కతో వంకర. వీళ్ళు ఇంతే, ఇంకా ఆ జీవితం మారదు. అందుకని వాళ్ళు చాలా భయంకరమైన శిక్ష పొందుకున్నారు, శిక్షకు పాత్రులయ్యారు. చూడండి, శిక్షకు పాత్రులయ్యారు. అదే రాయబడింది అక్కడ 26లో, అతడు ఈ దుష్టుల గుడారముల యొద్ద నుండి తొలగిపోండి, మీరు వారి పాపాలలో పాలివారై నశించకండి అన్నాడు. చూడండి ఏమన్నాడు? మీరు వారి పాపాలలో పాలివారై
నశించకండి, వారితో ఏకీభవించొద్దు. ఎందుకు ఏకీభవించొద్దు? వారు మోషేకు విరోధంగా పోగయ్యారు. మోషేకు విరోధంగా పోగయ్యారంటే అర్థం ఏంటి? దైవజనుడికి విరోధంగా పోగయ్యారు, దేవునికి విరోధంగా పోగయ్యారు, అంటే సత్యానికి విరోధంగా పోగయ్యారు. సత్యం మీద చులకన స్వభావంతో మాట్లాడుతున్నారు, అసహ్యంగా మాట్లాడుతున్నారు. సో కనుక వారితో మీరు వారి పాపాల్లో మీరేమవద్దు, పాలివారై నశింపకయుండునట్లు వారికి కలిగినది ఏదియూ ముట్టకుడి అని ఆ సమాజంతో అన్నాడట. బాగా అర్థం చేసుకోవాలి. వారికి కలిగినది ఏదియూ ముట్టకుడి. ఎందుకు ముట్టకుడి? వారు దేవుని వాక్యానికి, దైవజనునికి విరోధముగా పోగై శాపాన్ని కొని తెచ్చుకుంటున్నారు. ఇక్కడ దైవజనుడు శపించేదే తప్ప దీవించేది లేకుండా పోయింది వాళ్ళకి. ఎందుకు అలాంటి స్థితి తెచ్చుకున్నారంటే వాళ్ళు వినే పాఠాలకు విలువనివ్వని దుస్థితికి దిగజారిపోయారు. ఎప్పుడైతే వినే పాఠానికి విలువ వచ్చిందో, ఆ పాఠంతో పాటు ప్రకటించేవానికి కూడా ఏమొస్తుంది? ఆటోమేటిక్గా విలువ వస్తుంది. ప్రకటించేవానికి విలువ ఉంటే పాఠానికి విలువ ఉంటుంది. ప్రకటించేవానికి లేనప్పుడు విలువ దేనికి లేనట్టు ఆటోమేటిక్గా దేనికి ఎవరికి వెళ్ళు? పాఠానికి కూడా విలువ ఎవరంటే వాళ్ళ బ్రతుకుల వాక్యం ఫలించదు. ఇప్పుడు అదే మోషేకు యెహోషువ ఎంతో లోబడ్డాడు. అదే మోషేకు కాలేబు ఎంతో లోబడ్డాడు. కాలేబు మోషే గిరిగిస్తే దాటడు, యెహోషువ మోషే గిరిగిస్తే దాటడు. ఎందుకంటే మోషే మాట కాలేబు యెహోవాలకు దైవవాక్కు, కాలేబు యెహోషువాలకి మోషే మాట ఏంటి? దైవవాక్కు. వాళ్ళు చాలా శ్రద్ధగా వినేవారు. నాయకుడు, ఈయన మా నాయకుడు, ఈయన దేవుని దాసుడు, దైవజనుడు, ఈయన ఏది చెప్తే అదే మాకు వేదం అని ఆయన మాట ఫాలో అయ్యేవారు వీళ్ళు. కానీ ఇక్కడున్న ఈ కాలేబు, ఈ కోరహు, దాతాను, అబీరాములు అనే వాళ్ళ ఆ బ్యాచ్ అంతా అలాంటిదే. వీళ్ళు ఏంటంటే అపహాసకులు, వెటకారాలకు ప్రతినిధులు. అది నరహంతక స్వభావం, దుష్ట స్వభావం, దౌర్భాగ్యపు ఆలోచన విధానం. చూసారా? అలాంటి స్వభావంతో వాళ్ళు మోషేకు విరోధంగా పోగయ్యారు. కాబట్టే శిక్ష వచ్చింది. చూడండి, వీళ్ళు అంటాడు, మీరు వారి పాపాల్లో పాలివారై నశింపకుండునట్లు వారికి కలిగినది ఏది ముట్టకుడిన సమాజముతో అనను. 28వ వచనం, మోషే ఈ సమస్త కార్యములు చేయుటకు యెహోవా నన్ను పంపిననియు, నా అంతటి నేనే వాటిని చేయలేదనియు దీని వలన మీరు తెలుసుకొందురు అన్నాడు. నా అంతటి నేను రాలేదు, నేను గొర్రెలు మేపుకునేవాడిని. నేను ఇక్కడికి వచ్చానంటే, ఇక్కడ మీతో నిలబడ్డానంటే, మీతో ఈ అరణ్యంలో నడుస్తున్నానంటే అది నా గొప్పతనం కాదు. దేవుడు నాకు తోడుగా ఉండి నన్ను నడిపించబట్టే నేను మీ మధ్యలోకి వచ్చాను తప్ప, లేకపోతే మీరెవరో నేనెవరో, నేను ఎక్కడికో వెళ్ళిపోయి మా మామగారు గొర్రెలు మేపుకుంటున్నాను, నేను ఇత్రో అని మా మామ మందరం మేపుకుంటున్నాను, అక్కడే బతికి చచ్చిపోయేవాడిని, ఇంకో 40 ఏళ్ళు గొర్రెలు మేపుకుంటే అయిపోయేది జీవితం. కానీ నన్ను గొర్రెలు మేపుకోవడం మానిపించి తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టినోడు దేవుడే. ఆయన నిలబెట్టకపోతే నేను ఇక్కడికి రాను, అసలు నా వల్ల కాదు, ఆయనే నన్ను ఇక్కడికి లాక్కొచ్చాడు. అలాంటిది మీరు నాకు విలువ లేకుండా చులకన చేసి మాట్లాడారు అంటేనే మీరు దేవునికి విరోధంగా మాట్లాడుతున్నారని నేరస్థాపన చేశాడు మోషే. అప్పుడు అంటాడు ఆయన, ఈ మోషే ఈ సమస్త కార్యములు చేయుటకు యెహోవా నన్ను పంపిననియు, నా అంతట నేనే వాటిని చెయ్యలేదనియు దీని వలన మీరు తెలుసుకొందురు. 32వ వచనం, భూమి తన నోరు తెరచి వారిని, వారి కుటుంబములను, కోరహు సంబంధులందరినీ, వారి సమస్త సంపాద్యమును మృంగివేసెను. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, ఒక దైవజనుడు దేవుని పక్షాన నిలబడి నీ దీవెనకు కానీ నీ ఆశీర్వాదానికి కానీ అతడు ప్రతినిధిగా మాట్లాడుతున్నాడు. అతడు లేనప్పుడు నువ్వు నేరుగా దేవుని స్వరాన్ని వినలేవు. ఇప్పుడు మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, ఏ దైవజనుడైనా సరే, ఏ సంఘంలో అయినా సరే వాక్యం సత్యం ప్రకటించకపోతే ఆ సంఘానికి సత్యం తెలిసే అవకాశం ఉంటుందా? ఉండదు. ఎందుకంటే పరలోకం నుంచి ఏమి నీకు బైబిల్ వినపడదు. కానీ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని చూడు, పోని మేడ మీదకి ఎక్కు, ప్రభువా నాకు వాక్యం బోధించి ప్రభువా పొద్దునే 6 గంటలకు వచ్చేస్తానని చెప్పు. ఆయన బోధిస్తాడా? దేవదూతలారా వెళ్ళండి, పిల్లాడు మేడెక్కి మరీ అడుగుతున్నాడు, వెళ్ళి వాక్యం బోధించరండి, రోజుకో పాఠం చెప్పిరండి అంటాడా? అనడు. మరి ఏమంటాడు? అక్కడ మోషేయు ప్రవక్తలు ఉన్నారు, అక్కడ పోయి నేర్చుకో, నా మాటలు నేర్చుకో, అక్కడ నా ప్రతినిధులు నిలబెట్టాను. అక్కడ నాకు ప్రభుత్వం ఉంది, ఒక సంఘం ఉంది, ఒక వ్యవస్థ ఉంది. అక్కడ ఆ వ్యవస్థలో నా ప్రతినిధులు ఉన్నారు, నా ప్రతినిధి దగ్గరికి వెళ్ళు, నేర్పిస్తారు, నేర్చుకో, నా మనసు తెలుసుకో, వెళ్ళి నా జ్ఞానం తెలుసుకో, నా నీతిని నేర్చుకో, అది నా రాజ్యం, అది నా రాజ్యంలోకి వెళ్ళు, నా రాజ్యంలో నిలబడు, నా రాజ్యంలో కష్టపడు, నా రాజ్యంలో శ్రమపడు, అంతే దేవుడు చెప్తాడు. అంతే. చాలామంది చూడండి, పెళ్ళైతే దైవజనుడు రావాలి, పెళ్లి చేయాలి, వాక్యం చెప్పాలి.
పుట్టినరోజు అయితే ప్రార్థన చేయాలి, ఫోన్లో కూడా ప్రార్థన చేయాలి, వాకింగ్ చెప్పాలి. ఇది ఇల్లు కట్టుకుంటుంటే రిబ్బన్ కటింగ్కి రావాలి, ఏదైనా ఫంక్షన్లు జరుగుతుంటే రావాలి, లేదైనా పరీక్షలకు వెళ్తున్నా లేకపోతే ఇంకోటి ఏదైనా చేస్తున్నా ప్రార్థన చేయాలి. అతను రోగం ఏమైనా వచ్చిందండి బాబు కొంచెం ప్రార్థన చేయండి అంటే అతను ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అదే వ్యక్తి మీద మళ్ళీ మనం సెటైర్లు వేసి చులకం చేసి మాట్లాడాలి. కొంతమంది ఇంట్లో మాట్లాడతాం, కొంతమంది బయట మాట్లాడతాం, కొంతమంది అందరూ కూర్చున్నప్పుడు మాట్లాడతాం. సో ఇది వాక్యానికి విధేయత చూపించే విధానం కాదు, అస్సలు కాదు. రాదు, ఇంకెప్పటికీ బైబిల్ రాదు, ఎప్పటికి రాదు. నేను స్కూల్లో ఉన్నప్పుడు ఒక టీచర్ గారిని అస్సలు పట్టించుకునేవాడు కాదు, చాలా చులకన. కాలేజీలో ఉండగా ఆయన అంటేనే చులకన. ఇంకా ఆయన క్లాస్కి వచ్చినంటే ఏదో బ్రహ్మానందం వచ్చినట్టు చేసేవాళ్ళం మేము. మమ్మల్ని ఏం అనలేక, మాకేం చెప్పలేక, సరిగా బోధించలేక, ఆయన బోధించినా మేము విని సావక కాలేజీలో ఉండగా ఇలాగే చచ్చాం. ఎగ్జామ్స్ అయ్యాయి. ఏ సేవకు ఏ మాస్టర్ ఏ లెక్చరర్ని అయితే మేము హీనంగా చూసామో ఆ సబ్జెక్ట్లో హీనంగా చూసిన వాడు అందరికీ మార్కులు తగ్గినాయి. ఇది నా అనుభవాలతో చెప్తున్న మాట, నిజం ఇది. అప్పుడు మాకు చెప్పేవాడు ఎవడు లేడు. ఇంకా ఆయన్ని ఎంత దేవుడు మాయ అనేవాళ్ళం. ఆయన పేరే దేవుడు మాయ. ఎవరిని పెడతాడు అలాంటి పేర్లు లెక్చరర్లకి? దేవుడు మాయ ఏంటండి బాబు? దేవుడు మామయ్య, ఆయన పేరు దేవుడు మామయ్య అంటే దేవుడు లాంటి మామయ్య అని. మాకు ఏం చేసినా ఏం అండవు. ఓ రోజు ఆయన క్లాస్ జరుగుతుంటే నాకు ఇప్పటికీ తప్పులు ఇవన్నీ నేను చేసిన తప్పులు. కొబ్బరిను పుల్ల చుట్టబెట్టి పచ్చిది ఓ తొండను పట్టుకుని దాంతో ఉరిలాగా వేసి ఓ తొండను పట్టుకుని ఆ తొండను తెచ్చి నేను ఆయన బెంచ్కి కట్టేసి కూర్చున్నాను వెళ్ళి. పాపం ఆయన వచ్చి చూసుకునేసరికి అది ఇళ్ళల్లో అంటుంది. ఇక ఏమంటాడు, అలా కూర్చొని చూసి పాపం ప్రిన్సిపల్ రూమ్కి వెళ్ళాడు. ఎవడు కట్టాడంటే తొండను కట్టాడని చెప్పి వచ్చి ప్రిన్సిపల్ని తీసుకొచ్చి ఎవడు కట్టాడురా అన్నాడు. ఎవరు మాట్లాడతారు, ఎవరు మాట్లాడరు. మళ్ళీ గుంపు మేస్త్రిలాగా దొంగ బతుకులందరికీ, దొంగ పనులు చేసేవాళ్ళందరికీ ఒక బ్యాచ్ కదా, ఎవరు మాడకండి, మనోడే మౌనంగా ఉండండి. అప్పుడు వారం రోజులు బాయ్స్ అందరికీ హాజరు కట్ అంటే ఒకటి కోసం అందరూ త్యాగాలు చేయడానికి సిద్ధం. మొత్తం అందరికీ హాజరు తీసాం. వారం రోజులు హాజరు తీస్తే ఏం చేయాలి? వారం రోజులు బయట తిరగాలి. అలాగే వెళ్ళినా హాజరయ్యారు కదా, బయట తిరగాలి. సో లాస్ట్కి వచ్చేసరికి అందరికీ మార్కులు తగ్గిపోతాయి. ఎందుకు తగ్గిపోయినాయి మార్కులు అంటే నువ్వు చేసిన బుద్ధిహీనమైన చర్యలు అవి. ఒక లెక్చరర్ని లెక్చరర్లా చూడలేని నీతి మాలిన స్వభావానికి ఎప్పుడైతే కట్టుబడ్డామో ఆటోమేటిక్గా నీకు పాఠం మీద ఏముండదో, ఇంట్రెస్ట్ ఉండదు. ఆటోమేటిక్గా నీకు ఆ సబ్జెక్టులో మార్కులు తగ్గిపోతాయి, అంతే. ఇన్ ద సేమ్ వే దేవుని సంఘము, దేవుని ప్రతినిధి, సత్యము, దైవజనుడు, వాక్యము విషయంలో నువ్వు అలాంటి చులకన భావాన్ని కలిగి ఉన్నా సరే నువ్వు నిత్య జీవం వరకు ఎదగలేవు. నువ్వు పాఠాలు సరిగా నేర్చుకోలేవు, నీకు అర్థం కాదు. నిజం చెప్తున్నాను నేను, ఇది పచ్చి నిజం నేను చెప్పేది. అందుకే నా అనుభవాలు కూడా చెప్తున్నాను, నేనేమి దాచుకోకుండా. నేను చేసిన తప్పు అని కూడా ఒప్పుకుంటున్నాను నేను. మళ్ళీ ఇప్పుడు ఎవడన్నా కుర్రాళ్ళు చూసి ఓహో మా అన్నయ్య ఎలా చేశాడంటే మేము 2 తొండలు కట్టాలనుకోకండి. నేను చేసింది తప్పు, అది పాపం, అది మంచి పని కాదని చెప్తున్నాను నేను. సో కాబట్టి అంటే అప్పుడు మాకు ఇలా చెప్పే బోధ లేదు, మాకు ఇలాంటి ఆలోచన నేర్పించే సేవకుడు లేడు, మాకు అలాంటి సంఘాలు లేవు. అప్పటికి నాకు మారు మనసు కూడా లేదు, ఏమీ లేదు. బాప్తిస్మం లేదు, మారు మనసు లేదు, ఏమీ లేదు. సత్యం ఎరిగిన సంఘం కాదు. మా ఇంట్లోకి దేవుని వాక్యం ఇంకా రాలేదు. సో అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి వ్యవహార శైలి ఇక సామాన్యంగానే ఉంటుంది. సో మీరు అర్థం చేసుకోండి, ఎప్పుడైతే మనం దేవుని వాక్యానికి విలువిస్తామో, దేవుని ప్రతినిధిగా దైవజనుడికి విలువిస్తామో ఆటోమేటిక్గా అతను చెప్పే బోధ కూడా ఏమిస్తాం, మనం విలువిస్తాం. అప్పుడు నిజమైన దీవెన, నిజమైన ఆశీర్వాదం మన మీద, మన కుటుంబాల మీద నిలిచి ఉంటుంది. అది లేనప్పుడు నిజమైన దీవెన, నిజమైన ఆశీర్వాదం మన కుటుంబాల మీద నిలిచి ఉండదు. బాగా గుర్తుపెట్టుకోవాలి. అందుకే గ్రంథం చాలా స్పష్టంగా చెప్తోంది. ఈ రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనంలో ఒకసారి మీరు చూస్తే ఇక్కడున్న దైవజనుడు ఏలియా. రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 17వ వచనం చదవండి ఒకసారి. రాజులు మొదటి గ్రంథం 17:17 అటు తర్వాత ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగి అయి ప్రాణము నిలువజాలనంత వ్యాధి గలవాడయ్యాడట.
జాగ్రత్తగా చదవాలి. ఏలియాను గూర్చి ఇదే దైవ గ్రంథంలో దాదాపు 7 సార్లు ఉంటుంది దైవజనుడు 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 అని. ఎవరి గురించి? ఏలియా గురించి దాదాపు 7 సార్లు గ్రంథంలో రాయబడింది. దైవజనుడైన ఏలియా, దైవజనుడైన ఏలియా, దైవజనుడైన ఏలియా. పౌరుషం గల దైవజనుడు, చాలా పౌరుషం కలిగిన వాడు. రైట్. ఈ దైవజనుడు ఆమె ఇంటికి వెళ్ళాడు. అక్కడ ఆమె ఈయనకి భోజనం పెట్టింది. ఆ కొన్నాళ్ళు నడిచింది వ్యవహారం. ఆ తర్వాతట 17వ వచనంలో చెప్తాడట, తర్వాత ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగి అయి ప్రాణము నిలువజాలనంత వ్యాధి గలవాడాయను. ఆమె ఏలియాతో అంటోంది మళ్ళీ. ఈమె కూడా ఏమంది? దైవజనుడా అంది. ఆమె దైవజనుడా, నా యుద్ధకు నీవు రానిమిత్తమేమి? నా పాపమును నాకు జ్ఞాపకము చేసి నా కుమారుని చంపుటకై నా యుద్ధకు వచ్చితివా అని మనవి చేయగా. అక్కడ దేవుడు ఉన్నాడా? ప్రత్యక్షంగా దేవుడు ఉన్నాడు అక్కడ వాళ్ళిద్దరి మధ్యలో? లేడు. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ప్రత్యక్షంగా అక్కడ ఏలియా ఉన్నాడు, ఆమె ఉంది, అంతే తప్ప వాళ్ళిద్దరి మధ్యలో ప్రత్యక్షంగా దేవుడు లేడు, పరోక్షంగా దేవుడు ఉన్నాడు. ప్రత్యక్షంగా లేడు, కంటికి కనబడ్డ అక్కడ దేవుడు ఉండడు. ఎందుకంటే ఆయన ప్రతినిధి ఉండగా, ఆయన ప్రతినిధి ఉంటే ఆయన ఉన్నట్టే. అర్థమైందా? ఆయన ప్రతినిధి ఉంటే అక్కడ ఎవరున్నట్టు? ఆయన ఉన్నట్టే. ఎందుకంటే ఈయన చేసే పని అంతా కూడా ఎవరి పక్షంగా చేస్తున్నాడు? అక్కడ దేవుని పక్షంగా చేస్తున్నాడు. దేవుని ప్రతినిధి అక్కడ నిలబడి ఉన్నాడు. ఇక దేవుడు ఉండడు, నేరుగా ఉండడు. ఇప్పుడు చూడండి అక్కడ ఏం జరిగిందో. అతడు నీ బిడ్డను నా చేతికిమ్మని చెప్పి ఆమె కౌగిటిలో నుండి వానిని తీసుకొని తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి తన మంచం మీద వాని పరుండబెట్టి యెహోవా ప్రార్థన చేయండి. 20వ వచనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఒక దేవుని ప్రతినిధి ఒక కుటుంబం చిన్న మేలు చేసింది అతనికి. ఏం చేసిందట అతనికి మేలు? అమ్మ తాగడానికి కొన్ని నీళ్లు తీసుకురా అన్నాడట. నీళ్లు తేబోతుండగా అంటాడట, నాకు రొట్టె ముక్కని చేతిలో తీసుకురమ్మంటే ఆవిడ అంటది, యెహోవా జీవంతోడు తొట్టెలో ఆ పిండి కొంచెం నీళ్లు కొంచెం నూనె కొంచెం తప్ప నా దగ్గర ఇంకేమీ లేవు. మేము చావకముందు తినేసి చచ్చిపోదామని నేను పుల్లలు ఏరుకోవడానికి వచ్చానని ఆవిడ సమాధానం చెప్తుంది ఏలియాకి. సరే ముందు నాకు తీసుకురా అంటాడు. తీసుకురా అంటే ఇంకా ఆవిడకి దేవుని ఆశీర్వాదం ఏలియా ద్వారా వచ్చింది. ఎప్పుడైతే ఆ మొదటి స్థానాన్ని దేవుడికి ఇచ్చిందో ఆమె, ఆ తీసుకొచ్చి ఇచ్చేసిందో, తిన్నాడో, ఇక అక్కడ నుంచి ఆమెకి ఏ లోటు లేదట ఆ కుటుంబంలో. ఆ కరువు కాలం అంతా కూడా దేవుడు ఆమెను ఏం చేశాడట? సమృద్ధిగా పోషించాడు. ఆ నూనె అయిపోలేదు, పిండి అయిపోలేదు, వాళ్ళ కుటుంబానికి సమృద్ధికరంగా, అంటే కోట్లు వచ్చి పడిపోలేదు, కానీ ఆకలి లేదు, ఇబ్బంది లేదు. అందరూ కరువులో అల్లాడిపోతుంటే వాళ్ళకి మాత్రం ఏమీ లేదు, కరువు లేదు, ఇబ్బంది లేదు, ప్రశాంతమైన వాతావరణంలో హాయిగా ఆనందంగా బతికేటువంటి పరిస్థితి ఒక దైవజనుడి ద్వారా వచ్చింది ఆ ఇంటికి. ఆ ఆశీర్వాదం ఎలా వచ్చింది ఆ ఇంటికి? ఒక దైవజనుడి ద్వారానే వచ్చింది. త్రూ దైవజనుడి ద్వారానే వస్తున్నాయి. గాడ్ సర్వెంట్, త్రూ ద గాడ్స్ సర్వెంట్. ఆ దేవుని సేవకుడి ద్వారానే వస్తున్నాయి. వాక్యమైన దేవుని సేవకుడి ద్వారానే వస్తుంది. దీవెన దేవుని సేవకుడు దేవుని ప్రతినిధి ద్వారా వస్తుంది. ఆశీర్వాదం దేవుని ప్రతినిధి దేవుని సేవకుడి ద్వారా వస్తుంది. రేపొద్దున తీర్పులోనికి మనం వెళ్ళేది కూడా దేవుని ప్రతినిధులు దేవుని సేవకుల ద్వారానే వెళ్ళబోతున్నాం. ఎందుకంటే ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు బహుమానం పొందుతాడట. ఒకడు కట్టిన పని నిలవకపోయిన ఎడల వాడు బహుమానం పొందడట. కాబట్టి ఇక్కడ వ్రాయబడినటువంటి సందర్భాలు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, ఇప్పుడు ఇతను కూడా ఏం చేస్తున్నాడంటే 20వ వచనంలో, యెహోవా నా దేవా, నన్ను చేర్చుకొనిన ఈ విధవరాలి కుమారుని చంపునంతగా ఆమె మీదికి కీడు రాజేసితివా అని యెహోవాకు మొర్రపెట్టాడట. చూడండి, ఎవరో అన్నారట మొర్ర అనగానే ప్రతీకారం అని. మొర్ర అనగానే ప్రతీకారమా? కాదు. అలాగైతే ఇప్పుడు విధవరాలను చంపేమంటున్నాడా ఏంటి? ఇక్కడ లేదు కదా. సరే, యెహోవాకు ఏం చేశాడట? మొర్రపెట్టి ప్రార్థన, విజ్ఞాపన, అయ్యా సహాయం కోరుతున్నాడు. మొర్రపెట్టి యెహోవాకు మొర్రపెట్టి, బాబు నాకు సాయం చేసింది విధవరాలు. నేను ఆకలిగా ఉన్నప్పుడు నాకు అన్నం పెట్టింది. తన దగ్గర లేని స్థితిలో కూడా విధవరాలు నాకు మొదటగా అప్పం చేసి పెట్టి నాకు ఆకలి తీర్చింది. సో తద్వారా మీ కుటుంబానికి దీవెనిచ్చావు. మరి ఇప్పుడేంటి, ఈ కుమారుని ఎందుకు చంపేశావు అని అడుగుతూ, ఇతను ఎందుకు చేర్చేసుకున్నావు ఈ కుమారుని నీ దగ్గరికి అని అడుగుతూ బ్రతిమలాడుతున్నాడట. మొర్రపెట్టి ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పారచాచుకొని, యెహోవా నా దేవా, నా మొర్ర ఆలకించి. చూడండి, ఆవిడ మొర్ర ఆలకించి అంటలేదు ఇక్కడ. ఏమన్నాడు? నీ దైవజనుడిగా, నీ ప్రతినిధిగా,
నీ వాక్యం ప్రకటించేవాడిగా, నీ తరపున పరిచర్య చేసేవాడిగా, నిన్ను బట్టి అవమానాన్ని కూడా భరించడానికి సంసిద్ధమైన వాడిగా ఉన్న నన్ను బట్టి నా మొర్ర విని ఈ చిన్నవానికి ప్రాణము మరలా రానిమ్మని యెహోవాకు ప్రార్థింపగా, యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవాని ప్రాణము మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను. చూసారా, వాడు బ్రతికెను. ఇదే దైవజనుడు శపిస్తాడు. యెజబేలు కుటుంబాన్ని ఇదే దైవజనుడు ఏం చేశాడు? శపించాడు ఆహాబు కుటుంబాన్ని. ఇదే దైవజనుడు నా నిమిత్తము ఈ కుటుంబానికి మేలు చేయమని కూడా ఏం చేస్తున్నాడు? దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. దేవుడు నేరుగా ప్రత్యక్షంగా వాళ్ళ కుటుంబాల్లోకి రాలా. ఈయనే మధ్యవర్తి, ఈయనే ప్రార్థన చేస్తున్నాడు. బాబయ్య నాకు మేలు చేసింది ఆ అమ్మాయి, ఆవిడ విధవరాలు, ఆ విధవరాలు. సో ఆ బిడ్డ బతకాలి, నన్ను బట్టి ఆ బిడ్డకు నువ్వు ఏదైనా సహాయం చేయి, ఆమెను బతికించు, ఆమెకు సహాయం చేయి అని బ్రతిమలాడుతున్నాడట. నన్ను బట్టి నా ప్రార్థన ఆలకించి, యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరల రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను. ఆ స్త్రీ ఏలియాతో అంటుందట 24వ వచనంలో, ఆ స్త్రీ ఏలియాతో నీవు దైవజనుడవై ఉన్నావనియు నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమనియు. నీవు పలుకుచున్న ఎవరి మాట? దేవుని మాట, అనగా యెహోవా మాట. నీవు పలుకుచున్నది యెహోవా మాట. ఎవరి మాట? నిజమనియు. నీవు పలుకుచున్న యెహోవా మాట. ఆ స్తంభం దగ్గర ఇద్దరు కూర్చున్నారు. మీ ఇద్దరు ఇంకిందాక నుంచి ఇదే సోది చెప్పుకుంటున్నారు. మీ ఇద్దరు చిరాకు వస్తుంది ఇక్కడ చూడడానికి నాకు. మీ ఇద్దరు పక్క జరిగిపోండి. ఇదే పని మీద ఉన్నారు వచ్చిన దగ్గర నుంచి. మరి ఏం మాట్లాడుకుంటున్నారో నీవు చెబుతున్న యెహోవా మాట ఏంటది? నిజమనియు. నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమనియు ఇందుచేత నేను ఎరుగుదును. చూసారా, అంటే ఆమె ఒక విషయాన్ని గుర్తించింది. నీ నోట్లో నుంచి వచ్చే మాట ఎవరి మాట? దేవుని మాట. అందులో ఎలాంటి డౌట్ లేదు. నీ నోట్లోంచి వచ్చే మాట ఎవరి మాట? దేవుని మాట. మనిషి మాట కాదు, అది మనుషుల మాటలు కాదు మేము వింటున్నది, దేవుని మాటలు వింటున్నావు. అంటే నువ్వు దేవుని ప్రతినిధివి, దేవుని పక్షాన్ని నిలబడ్డావు. నువ్వు దేవుని పక్షాన్ని నిలబడి దేవుని వాక్యాన్ని మాకు బోధిస్తున్నావు. మా హృదయాలలోనికి వెళుతున్న ప్రతి మాట నీ ద్వారా వెళుతున్న దేవుని మాట, నీ ద్వారా వెళుతున్న దేవుని మాట. అంటే ఒక గొట్టం లాంటోడు అన్నమాట. దేవుని మాటలు వీళ్ళ దగ్గరికి చేరవేయడానికి ఒక ప్రతినిధి అంటే ఒక గొట్టం లాంటోడు. అందులో నుంచే ఈ వాటర్ వెళ్ళి పై ఆ చివర పడుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే ఒక వారధిగా, ఒక సారథిగా, ఒక మధ్యవర్తిగా వాడబడుతున్నాడు దేవుని సేవకుడు. సంఘం ప్రారంభమైన నాటి నుండి నేటి వరకు ఇదే మాదిరి, ఇదే విధానం. మోషే దగ్గర మొదలైంది సంఘం. ఆయన చేసిన కార్యాలు, ఆయన చేసిన అద్భుతాలు, ఆయన చేసిన మహత్కార్యాలు, ఆయన చేసిన సూచక క్రియలు, ఆయన ప్రకటించిన దేవుని వాక్యం, ఆయన వ్రాయించిన గ్రంథం 66 పుస్తకాలు, ఇవన్నీ కూడా ఆయన ప్రతినిధులతోనే చేయించాడు. ఆయన ఆత్మీయమైన దేవుడు. ఆయన నేరుగా ఎప్పుడు రాలా. ఇప్పుడు ఇవే బిడ్డ బతికేసిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఏలియా గారి గురించి లేదా ఎలీషా గారి గురించి బోడోడా అన్నట్టు అన్నారా పిల్లలు? అలాగా ఈవిడ కూడా కామెడీ చేసింది అనుకోండి ఏలియా గారి మీద. మొన్న వచ్చాడా మొదట మెట్టమన్నాడు, పెట్టేదాకా అలా కాసు కూర్చున్నాడు, పెడితే తినేసిపోయాడు అందనుకోండి, ఇంకంతే, మొత్తం పోయినట్టే కదా, ఇంకేం ఉండదు. ఆ రోజు నేను చెప్పాను కూడా, ఏమి లేదురా బాబు నాకు మా పిల్లాడికి తప్ప ఇంకేమీ లేదని అన్నా కూడా అలా కాసు కూర్చున్నాడు గుమ్మం దగ్గర. ముందు నాకు పెట్టి అన్నాడు, ముందు నాకు పెట్టి తినేసిపోతా అన్నాడు, ఆకలితో వచ్చినట్టున్నాడు మహానుభావుడు అని అన్నదనుకోండి, ఇంక అక్కడితో ఆమెకు ఉన్న అన్నీ పోయినట్టే, ఇంకేమీ లేదు. రేపు పొద్దున్న ఇలాంటి మాటలన్నీ మిగిలిపోయి, ఒకవేళ అనుకుందాం కాసేపు రివర్సల్ ఆలోచిద్దాం, ఇలాంటి మాటలన్నీ మిగిలిపోయి ఇలాంటి మాటలన్నీ మాట్లాడేసి కొడుకు దగ్గర లేదా బిడ్డ దగ్గర లేదా ఇంకొకరి దగ్గర రేపొద్దున ఎప్పుడైనా బిడ్డ చచ్చిపోయినప్పుడు మళ్ళీ ఇదే ఏలియా గారి దగ్గరికి వెళ్ళి, దైవజనుడా నా పాపమును జ్ఞాపకం చేయుటకు వచ్చితివా, నా బిడ్డ గురించి జ్ఞాపకం చేసుకో, నా బిడ్డ కోసం ప్రార్థన చేయి, నా బిడ్డ బతకాలని ప్రార్థన చేయని అడిగింది అనుకో, దేవుని స్పందన ఎలా ఉంటుందో చెప్పండి, మీరే చెప్పాలి. దేవుని స్పందన అనుకూలంగా సానుకూలంగా ఉంటుందా? ఎందుకుండదు? అపహాసకులు కూర్చుండు చోట కూర్చోకన్నాడు. ఎందుకంటే అపహాస్యం చేసేవాడు వీడు. అపహాస్యపు ఆలోచన విధానం ఈమెది. ఈమె ముందొకలాగా వెనకొకలాగా మాట్లాడే నీచమైన స్వభావం కలిగి ఉంది అన్నప్పుడు
ఆ దుర్భర పరిస్థితుల్లో ఏ మేలు రాదు. ఇప్పుడు మరి దైవజనుని పిలిపించి, బాబు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి, లేదా నా మంచం దగ్గరికి వచ్చి ప్రార్థన చేయండి, లేదా నా కుటుంబాని కోసం ప్రార్థన చేయండి, నా శ్రమలో ప్రార్థన చేయండి, నా ఇరుకులలో ప్రార్థన చేయండి, నా ఇబ్బందిలో ప్రార్థన చేయండి, నా ఆనందంలో పాలు పంచుకోండి, నా సుఖంలో నా దుఃఖంలో పాలు పంచుకోండి అని అడగటానికి మన మనస్సే మన మీద నేరస్థాపన చేస్తుంది. ఏమంటుందంటే, ఏ దైవజనుని గురించి అయితే నువ్వు చెడ్డగా మాట్లాడావో, ఏ దైవజనుని గురించి అయితే నువ్వు హీనంగా మాట్లాడావో, ఏ దైవజనుని గురించి అయితే నువ్వు అపహాస్య గీతం ఎత్తావో, ఏ దైవజనుని గురించి అయితే నువ్వు విరోధంగా వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర మాటలు మిగిలిపోయి నోరు జారేసావో, ఇప్పుడు అదే దైవజనుడు వచ్చి నేను ఏం చేయాలి? దీవించాలి, ఆశీర్వదించాలి, నీ కొరకు ప్రార్థన చేయాలి, నీ కష్టంలో నీ సుఖంలో నీ పక్కన నిలబడి దేవునికి విజ్ఞాపన చేయాలి. అప్పుడు నీ మొదటి స్థితి ఎరిగిన దేవుడు, నీ చివరి స్థితి ఎరిగిన దేవుడు, నీ హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు, నీ గురించిన సమస్తము ఎరిగిన దేవుడు ఆ ప్రార్థన విని నీకేమని జవాబు ఇవ్వాలి? మీరు చెప్పండి నాకు. ఏమని జవాబు ఇవ్వాలి? ఇప్పుడు ఓ నటుడా, ఓ నటి, నీ నటనా చాతుర్యంతో మనుష్యులను మోసగించగలవేమో కానీ దేవునినైనా నన్ను మోసగించలేవు. నీవు విత్తినదే నీకు వస్తుంది, నువ్వు కోస్తావు, నీకు లభిస్తుంది, నీ హృదయాన్ని బట్టే నీకు సమస్తం లభిస్తుంది అని అంటాడు తప్ప, ఆ సమయంలో మనం అడిగినా అది మనకు రాదు. రెండోది, నీలో వాక్యం కూడా ఫలించదు. ఎందుకు ఫలించదంటే నువ్వు సంసిద్ధంగా లేవు. దానికి రాతి నేల మీద మొక్కలు రావు, విత్తనాలు మొలకెత్తావు. త్రోవ పక్కన ఉన్నవేమో సాతాను ఎత్తుకుని పోతాడు. ముండ్ల పొదల్లో పడి నువ్వు కూడా పైకి లేవు. మరి ఎప్పుడు వస్తుంది నీకు ప్రతిఫలం? నీ హృదయం మంచి నేలగా ఉండాలి. మంచి నేలగా నీ హృదయంలో వాక్యం ఎత్తబడాలి. అలాంటి పరిశుద్ధమైన ఆలోచన విధానం. అతను దైవజనుడు, దేవుని మాటలు బోధిస్తున్నాడు, దేవుని వాక్యం బోధిస్తున్నారు, అది మాత్రం నేను వినాలి, దానికి నేను శిరస వహించాలి. ఎందుకంటే ఇది ఎవరి మాట? దేవుని మాట. అది వదిలేసి మోషే గారు ఎలాగున్నాడు, మోషే గారు బట్టలు వేసుకున్నాడు, మోషే గారు ఏం తిన్నాడు, మోషే గారు ఎలా నడిచాడు, మోషే గారు ఎలా ఉన్నాడు, ఇవన్నీ చూసుకొచ్చి మోషే గారిని తిట్టడం మొదలెట్టారు. చూడండి, ఇటు మిరియాము, అటు అహరోన్, ఇటు కోరహు, దాతాను, అబీరాము, ఇదిగో 20వ అధ్యాయం సంఖ్యాకాండంలో కనబడుతున్నటువంటి ఆ సమూహము, వీళ్ళందరూ ఎప్పుడైతే మోషేకు విరోధంగా లేచి మాట్లాడటం మొదలుపెట్టారో ఆటోమేటిక్గా వాళ్ళ మీదకి ఏమొచ్చింది? దేవుని శాపం ఏమొచ్చింది. అప్పుడు దేవుని దీవెన రాలా. ఎందుకు రాలేదంటే, సృష్టి మొదలైన నాటి నుండి దేవుడు తన ప్రతినిధుల ద్వారానే మాట్లాడుతున్నాడు, లేకపోతే దేవదూతల ద్వారా మాట్లాడుతున్నాడు. అంతే తప్ప ఆయన ఎప్పుడు నేరుగా భూమి మీదకి రాడు. యేసుప్రభు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత కూడా అపోస్తలుల ద్వారానే సంఘం కట్టబడింది, అపోస్తలుల ద్వారానే పరిచర్య మొదలైంది తప్ప ప్రభు మళ్ళీ వచ్చి మళ్ళీ ఆయన పనులు చేసి మళ్ళీ ఆయన వాటిని పూర్తి చేసి వెళ్ళే పరిస్థితి లేదు. ఇక ఒకటే చివరిగా వచ్చేది. అప్పటి వరకు ఆయన ప్రతినిధులే నడపాలి మొత్తం అంతా. ఇప్పుడు నువ్వైనా నేనైనా మనం ఎవరైనా ఇక్కడ సంఘం స్థాపించబడిందంటే అది దేవుని ఏర్పాటులో దేవుని ప్రతినిధుల వల్ల తప్పితే దేవుడు నేరుగా వచ్చి ఇక్కడ కూర్చొని ఇదిగో నేను ఇక్కడ సమూహాన్ని సమకూర్చబోతున్నాను, లోకంలో నుండి మిమ్మల్ని అందరినీ నేనే వచ్చి తీసుకొస్తాను, నేనే వాక్యం చెప్పి మిమ్మల్ని ఏరుకొస్తాను, నేనే వాక్యం చెప్పి మిమ్మల్ని తప్పించి తీసుకొచ్చి ఏర్పరచుకొని ఒక సమూహంగా ఏర్పాటు చేసి మీకు ఇక్కడ దేవుని వాక్యంతో బోధిస్తూ ఉంటానని దేవుడు ఎప్పుడు చెప్పడు. ఆయన ప్రతినిధులే చేయాలి ఏం చేసినా. ఐ రైట్ ఆర్ రాంగ్? 100%. నీకు ప్రార్థన చేసినా, దీవించినా, ఆశీర్వదించినా, ఏం చేసినా, నీ హృదయంలోనికి దేవుని మాటలు విత్తినా అది దైవజనుని ద్వారా జరగాలి తప్పితే మరో దారి లేదు. అలాంటప్పుడు నువ్వు తీసుకుంటున్న వాక్యానికి విలువ రావాలి అంటే నువ్వు ఎవరి దగ్గర అయితే వింటున్నావో ఆ వింటున్న మాటకి మొదట విలువ ఇవ్వడం నేర్చుకుంటే ఆటోమేటిక్గా నీ హృదయంలో ఆ వాక్యం ఏమవుతుంది? ఫలిస్తుంది. ఆ స్థితికి వెళ్తావు. అంతే తప్ప అమ్మో అనవసరమైన మాటలు ఎప్పుడైతే మనం మాట్లాడతాం ఆటోమేటిక్గా అది శాపమే తప్ప దీవెన కాదు. ఏ విషయంలో అయినా సరే, ఎంత చిన్న విషయమైనా ఎంత పెద్ద విషయమైనా సరే అది తప్పు, కరెక్ట్ కాదు. అంతెందుకు మన సెమినార్ జరుగుతున్నప్పుడు ఎవరో ఒక ఆయన మెసేజ్ మధ్యలో వెళ్ళిపోయాడట, టోకెన్ పట్టుకెళ్ళి నాకు భోజనం పెట్టినాడట. వీళ్ళు అన్నారట, అన్నయ్య ప్రసంగం అయితే తప్ప పెట్టొద్దు అన్నాడండి అన్నారట. అంతే ఆయన టోకెన్ ఇసిరిగొట్టి నువ్వు అక్కర్లేదు, మీ అన్నయ్య అక్కర్లేదు అంటే ఆ ప్రసంగం కూడా అక్కర్లేదనేగా ఆటోమేటిక్గా. ఏం అక్కర్లేదు? నువ్వు అక్కర్లేదు, మీ అన్నయ్య అక్కర్లేదు, ఈ టోకెన్ మాకు అక్కర్లేదు, మాకు కావాల్సింది ఏంటి ఇప్పుడు? అసలు నువ్వు ప్రసంగం మధ్యలోంచి లేచేందుకు వెళ్ళావు భోజనానికి? అసలు నువ్వు వచ్చింది ఎందుకు? దేవుని వాక్యం వినడానికేగా. అది అయ్యేంతవరకు ఓపిక పట్టాలిగా. పోనీ ఏమైనా 4 రోజుల ఉపవాస ప్రార్థనలు అయ్యి కాదు కదా. పొద్దున ఒకసారి టిఫిన్ అయిపోద్ది, మధ్యాహ్నం ఒకసారి భోజనం అయిపోద్ది. ఆ రెండు చాలా వరకు కాపాడతాయి. కొద్దిగా ఏమైనా ఉంటే ఓపిక పడవచ్చు, ఇంకో గంట లేట్ అవుతుంది. ఆ గంట కూడా ఆగలేకపోయినంత
సహనం, ఓర్పు నీలో పెరిగిపోతే ఎవరేం చేయగలరు? కొంతమంది స్వభావాలు అలా ఉంటాయి, వాళ్ళు ఎవరో కూడా నాకు తెలీదు. తర్వాత చెప్పారు, ప్రార్థన చేసి పంపించేయలేకపోయారా అన్నాను నేను. ఆ పాపను తీసుకోండి అమ్మా. ఎవరు పాప? ప్రార్థన చేసి పంపించేయాలి అన్నట్టు వాళ్ళు అంతే. మరి ఏం చేయలేవు. నీకు కావాల్సింది వాక్యమా, భోజనమా? ముందు దేనికి ప్రియారిటీ మన దృష్టిలో కదా? వాక్యానికే కదా. ఆ కాసేపు కూడా ఆగలేని దుస్థితి ఎప్పుడైతే మనలోనికి వచ్చిందో నోరింకంతే రకరకాలు తిరుగుద్ది. ఇప్పుడు ఇశ్రాయేలు కూడా అలాగే అన్నారు, మాకు దానిమ్మకాయలు లేవు, కూరగాయలు లేవు, ఆకుకూరలు లేవు, చింత పులుసు లేదు, తోటకూర కట్ట లేదు, కొత్తిమీర పచ్చడి లేదు అన్నారట. చాలా తప్పు చేశారు వాళ్ళు, చాలా తప్పు చేశారు. సో ఇప్పుడు కూడా మనం విధేయత చూపిస్తున్నప్పుడే ఆశీర్వాదం మన సొంతం అవుతుంది. విధేయత చూపించినప్పుడే దైవ దీవెన మన సొంతం అవుతుంది. నువ్వు ఆరోగ్యం, ఆయుష్, ఐశ్వర్యం కలిగి పరసంబంధమైన దీవెనతో, పరసంబంధమైన ఐశ్వర్యంతో, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదంతో కడవరకు నమ్మకంగా ఉండి కిరీటాన్ని సంపాదించుకుని చావు తర్వాత నిత్య జీవానికి వెళ్ళిపోవాలంటే దేవుని ప్రతినిధిగా దేవుని మాటకు లోబడాలి. మరియమ్మ అయినా సరే కొడుగ్గా చూడకూడదు యేసుప్రభుని. ఎలా చూడాలా ఆ సమయంలో? ఎలా చూడాలి? దేవుని కుమారుడు ఆయన, అంతే. నీ కడుపును పుట్టినంత మాత్రాన ఆయన స్థాయి అని తగ్గిపోదు అక్కడ. ఆయన దేవుని కుమారుడు, అక్కడ దేవుని ప్రతినిధి, అంతే కదా. ఆయన దేవుని కుమారుడు, దేవుని ప్రతినిధి. అంతేగాని నా కుమారుడు కదా, ఇదిగో బాబు నీళ్ళు అయిపోయినట్ట, ద్రాక్షరసం అయిపోయిందట, వెళ్ళి చూడు అందట ఆవిడ. ఆయన ఏమన్నాడట? అమ్మా నాతో నీకేమి అన్నాడంటే దాని అర్థం ఏంటి? ఈ పనులు నువ్వు నాకు చెప్పి చేయించేవి కావమ్మా. అర్థమైందా? ఇవి నువ్వు నాకు చెప్పడానికి నీకు అర్హత దేవుడు ఇవ్వలేదు. ఇప్పుడు సాతాన్ అంటాడు, ఆ రాళ్ళు రొట్టెలుగా చేసేయమంటాడు. చేయకూడదు. ఆయన ఎందుకు చేస్తాడు? చేయడు ఆయన. సో ఇవి ఆయన ఇష్టపూర్వకంగా జరగాలి. ఆయన చెప్పాలి అనుమతి, ఆయన ఇవ్వాలి అనుమతి. తండ్రి నీకు ఇష్టమైతే నా తండ్రి చిత్తమును నేను చేయాలని 12 ఏళ్ల వయసులోనే చెప్పాడు. నా తండ్రి పనుల మీద ఉండాలని మీరు ఎరుగరా అన్నాడు. ఆమెతోనే చెప్పాడు, నా తండ్రి పనుల మీద ఉండాలని మీరు ఎరుగరా? ఇదేటయ్యా కుమారుడా, మీ నాయనగా నేను ఎంత యాతన పడుతున్నాను తెలుసా, ఎంత వేదన పడ్డాను తెలుసా, నువ్వు ఎక్కడికి పోయావు మాకు చెప్పకుండా అని అడుగుతుంటే ఆమెతో అంటున్నాడు ఆయన, అమ్మా మీరేలా నన్ను వెతుకుచుంట్రి, నా తండ్రి పనుల మీద ఉండాలని నన్ను గూర్చి మీరు ఎరుగరా అని వారితో చెప్పాడు. కాబట్టి కుమారుడు గర్భాన పుట్టినంత మాత్రాన, కన్యక గర్భవతి అయి కుమారుని కనును అన్నంత మాత్రాన యేసుక్రీస్తు చులకన కాకూడదు వాళ్ళ దృష్టిలో. మరియకు తర్వాత పుట్టిన కుమారులు ఆయన చులకనగా చూడకూడదు. ఎందుకంటే ఆయన దైవ కుమారుడు. ఆయన ఆ విలువ ఆయనకి ఎప్పుడు ఉంటుంది? పర సంబంధమైనవి కానీ, భూ సంబంధమైనవి కానీ, ఆకాశం అందు ఉన్నవి కానీ, భూమి అందు ఉన్నవి కానీ సమస్తమును ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనుట తండ్రి యొక్క అభీష్టమాయను అని వ్రాయబడింది గ్రంథంలో. అది తండ్రి అభీష్టమైనప్పుడు అందులో వీళ్ళందరూ పాత్రలు అంతే. మరియ కానీ, యోసేపు కానీ, ఆయన రావడానికి వీళ్ళందరూ పాత్రలు తప్పితే ఆయనకంటే వీళ్ళేం గొప్పోళ్ళు కాదు. అది అర్థం చేసుకోలేకపోయారు వాళ్ళు. అందుకే నాకు మతి చెల్లించింది అన్నారట ఆయన ఇంటివారు. చాలా తప్పు చేశారు. కాబట్టి ఇప్పుడు కూడా సాతాను పలు విధాల ప్రేరేపిస్తాడు మిమ్మల్ని కానీ, ఎవరినైనా కానీ. సాతాను పలు విధాల రకరకాల ప్రేరేపణలు, అలాంటి కామెడీ టైమింగ్, కామెడీ పంచులు, డైలాగులు ఒకవేళ దైవజనుడి మీద వేస్తున్నప్పుడు మీరు పక్కన ఉంటే మీరు ఏమవ్వాలంటే తెలుసా? బాబు ఈ పాపంలో నన్ను పాలివాడిగా చేయకు. ఒకే నోటిలో నుండి శాపము దీవెన వచ్చినా, ఒకే జలలో నుండి తీయని నీరు చేదు నీరు ఉబ్బుకునా, ఒకే నోటిలో నుండి అదే వ్యక్తి కనబడితే వందనాలు చెప్తున్నావు, అదే వ్యక్తి గురించి మళ్ళీ నువ్వు చెడ్డగా మాట్లాడుతున్నావు, కామెడీ చేస్తున్నావు, అపహాస్యం చేస్తున్నావు. దీనివల్ల నీలో వాక్యం ఫలించదు. నువ్వు మంచి నేలగా లేవు. నువ్వు ఎప్పుడైతే మంచి నేలగా ఉంటావో అప్పుడు వ్యవసాయకుడు చక్కగా నీలో వ్యవసాయం చేయగలుగుతాడు. నువ్వు ఎప్పుడైతే గచ్చపొదలు, ముళ్ళ తీగలు నీలో మొలిపించుకుంటావో వ్యవసాయకుడు నీలో నడవటానికి ఇబ్బందిగా ఉంటుంది. సో నీలో సరైన విత్తనాలు పడవు. సో దానివల్ల నువ్వు ఎదగడం అనేది ఆగిపోతుంది. అందుకే నీ విధేయత నిన్ను ఇంకా ఎత్తైన స్థితిలోకి తీసుకెళ్తుంది. నీ విధేయత నేను ఇంకా గొప్ప స్థితిలోకి తీసుకెళ్తుంది. అది నీకు దీవెన, అది నీకు ఆశీర్వాదం. లేదా నీ నోటితో చేసే పాపం అంతా నువ్వు మూట కింద పోగేసుకుని మెడ మీద వేసుకుని తిరగాలి. రేపు పొద్దున్న లెక్కడిగే పరిస్థితి వచ్చినప్పుడు సేమ్ మిరియాము, అహరోను, ఈ కోరహు, దాతాను, అభిరాములు ఏ ప్రశ్న అయితే అడిగాడో దేవుడు నిన్నది అడుగుతాడు. ఏమంటాడు? నా సేవకుడైన మోషేకు మీరేలా భయపడలేదంటే నీ దగ్గర సమాధానం ఉందా?
ఉందా నీ దగ్గర సమాధానం? ఉండదు. నా సేవకుడైన మోషేకు మీరేలా భయపడలేదు? నా ప్రతినిధికి విరోధంగా మీరెందుకు పోగయ్యారు? నా ప్రతినిధికి విరోధంగా మీరెందుకు మాట్లాడారు అని దేవుడు అడిగితే, ఉత్త పుణ్యాన మోషే ఏ తప్పు చేయలా, మోషే ఏ పాపం చేయలే, ఉత్త పుణ్యాన విరోధంగా మీరు ఎందుకు మాట్లాడారని అడిగితే, ప్రభా తప్పైపోయింది ప్రభా అనే అవకాశం కూడా లేదు. ఎందుకంటే వాళ్ళకంటే తెలీదు, మనకు తెలుసా తెలీదా? అన్నీ తెలుసు, చదువుకున్నాం. కాబట్టి అక్కడ ఈ దీవెన ఆ చిన్నవానికి ఎలా వచ్చిందో, ఆ శాపం వాళ్ళకి ఎలా వచ్చిందో ఇవన్నీ మనకు అర్థమైతే, ఒక సత్యంలో మనం ఎదుగుతున్నప్పుడు టీచర్కి వాల్యూ ఇస్తేనే ఆటోమేటిక్గా పాఠానికి కూడా ఏమి ఇవ్వగలం? వాల్యూ ఇవ్వగలం. టీచర్కి మన దృష్టిలో వాల్యూ లేనప్పుడు పాఠానికి కూడా మన దృష్టిలో ఏముండదు? వాల్యూ ఉండదు. ఖచ్చితంగా చెప్తున్నా, టీచర్కి మన దృష్టిలో విలువ లేకపోతే పాఠానికి కూడా విలువ ఉండదు. చిన్నప్పుడు మమ్మల్ని ఎలిమెంటరీ స్కూల్కి పంపించేది మా అమ్మ. అక్కడ టీచర్ గారు ఎవరంటే మా ఇంట్లో కవతం చేశాయని కూతురు. ఇంకెలా ఉంటుంది? నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకునేది. ఇంక ఎక్కితే ఇటు పాఠాలు. ఒకసారి టీచర్ గారినే పలకతో కొట్టి ఇంటికి పోవడం అనమాట. అప్పుడు అర్థమైంది మా వాళ్ళకి, ఈ స్కూల్లో వేయకూడదు, ఈ టీచర్కి భయపడి స్కూల్లో వేయాలని. ఇంట్లో టీచర్ ఉంటే ఎంత చులకనగా ఉంటుందో, తెలిసిన టీచర్ ఉన్నా అంతే చులకన అయిపోద్ది. చులకన ఎప్పుడైతే టీచర్ చులకనైందో పాఠం కూడా ఏమైపోద్ది? చులకనైపోద్ది. మనకి ఎక్కదు. అందుకే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు ఇక్కడికి వచ్చారు, దేవుని దాసుడి ద్వారానే మీరు వాక్యాన్ని వినగలుగుతారు. అంతే తప్ప మీ అంతటి మీరు ఇక్కడికి వచ్చి ఆకాశవాణి వినబడి పరలోకం నుంచి ఒక స్వరం వచ్చి మనతో మాట్లాడి వెళ్ళిపోవడం అనేది జరగదు. ఇప్పుడు వినబడుతున్న స్వరం దైవ స్వరమే. అందుకే నా వాక్యము దేవుడై ఉండెనన్నాడు ఆయన. వాక్యం ఏమై ఉండెనట? దేవుడై ఉండెను. వాక్యం వినబడుతుందంటే దేవుని మాట వినబడుతుంది. అది అలాగే స్వీకరిస్తాం మనం, అది అలాగే స్వీకరిస్తాం. వాక్యమే దేవుని మాట, ఆ వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యాన్ని బట్టి మనం దేవునికి దగ్గర కావాలన్నా దూరం కావాలన్నా. ఇంకో మాట కూడా మీకు చాలాసార్లు చెప్పాను, డ్రైవర్ మంచోడైతేనే ప్రయాణం చక్కగా జరుగుతుంది. నువ్వు వెనక్కి సీటు ఉంచుకుని పడుకోవచ్చు. డ్రైవర్ మంచోడు కాదనుకో, నువ్వు సీటు ఉంచుకుని పడుకుంటావా? చెప్పండి, ఏం చేస్తావు? ఇంకా నిద్ర నిప్పులు ఉండవు. వాడు లోయలోకి తీసుకెళ్తే లోయలోకి పోవాలి, గోతులో పడేస్తే గోతులోకి పోవాలి, దేనైనా గుద్ది చంపేస్తే చచ్చిపోవాలి, అంతే. ఇప్పుడు డ్రైవర్ ఒక్కడే చావడు. సరైన యాక్సిడెంట్ చేశాడంటే బస్సులో ఉన్న వాళ్ళు అందరూ ఏమైపోతారు? చచ్చిపోతారు. సో అది దైవజనుడి యొక్క ప్రాముఖ్యత సంఘానికి, దేవుని సేవకుని యొక్క ప్రాముఖ్యత అది సంఘానికి. అదే చెప్తున్నాడు ఇక్కడ గ్రంథంలో. కాబట్టి మనం ఆ విలువ ద్వారానే మనం సత్యాన్ని గ్రహించి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. చివరికి ఒక వచనాన్ని చూసి ముగించుకుందాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. దైవజనుడు సన్నద్ధుడై, ఏమంటున్నాడు ఇక్కడ? దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణంగా సిద్ధపడి. సత్కార్యాలు ఎవరి ద్వారా జరగాలి? సంఘం ద్వారా జరగాలి. ఎపిసి పత్రిక 2:10 చదువుకున్నారు కదా మీరు. ఎపిసి 2:10 ఏం చదువుకున్నారు మీరు? వాటి యందు మనము నడుచుకోవాలని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై, సత్క్రియలు చేయుటకై మనలను ముందుగా క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. రైట్? ఇక్కడ ఏమంటున్నాడు చూడండి జాగ్రత్తగా. దైవజనుడు అలాంటి సత్కార్యాలన్నిటికీ సన్నద్ధుడై ఎలా సిద్ధపడాలట? పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము దైవావేశము వలన కలిగి ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు. ఉపదేశించుటకట, ఖండించుటకట, తప్పుదిద్దుటకట, నీతి యందు శిక్ష చేయుటకు. ఇవన్నీ పనులు దైవజనుడికి అప్పగించాడు. ఉపదేశించే పని అప్పగించాడు, ఖండించమంటున్నాడు, తప్పు దిద్దమంటున్నాడు, నీతి యందు శిక్ష చేయమంటున్నాడు. వీటన్నిటి కొరకు ఆ లేఖనం నీకు ఇచ్చాను, అందులో దైవావేశం వల్ల కలిగిన లేఖనం అది ప్రయోజనకరం. వీటన్నిటికీ అదే మెడిసిన్ అటు. ఇంకా చూడండి, అన్ని రోగాలకు ఒకటే మందు అన్నట్టు. ఉపదేశానికి అదే దైవావేశం వల్ల కలిగిన లేఖనం, ఖండించడానికి అదే దైవావేశం వల్ల కలిగిన లేఖనం, తప్పు దిద్దుటకు అదే దైవావేశం వల్ల కలిగిన లేఖనం, నీతి యందు శిక్ష చేయుటకు కూడా అదే దైవావేశం వల్ల కలిగిన లేఖనం ప్రయోజనకరమట. సో ఈ బాధ్యతలన్నీ ఎవరి చేతిలో పెట్టాడంటే దైవజనుడి చేతిలో పెట్టాడు, దేవుని ప్రతినిధి చేతిలో పెట్టాడు.
సో అదే మనకి దీవెన, అదే మనకు ఆశీర్వాదం. అందుకే బైబిల్లో ఒక మంచి మాట ఉంటుంది, నీతిమంతుడు నన్ను కొట్టుట నాకేంటది తైలాభిషేకం అన్నాడు. నీతిమంతుడు నన్ను కొట్టుట నాకు తైలాభిషేకం, అది నాకు దీవెన. నాకు పని చెప్పడం, నన్ను పనిలో పెట్టడం, నా చేత సత్కార్యాలు చేయించటం, ఈ సత్కార్యంలో నేను కూడా పాలిభాగస్తుడని అయ్యే విధంగా నన్ను ప్రోత్సహించటం, మనమందరం దేవుని పనిలో ఉండే విధంగా, మనందరి ద్వారా దేవుని జ్ఞానం ప్రకటింపబడే విధంగా, మనందరి ద్వారా దేవుని కార్యాలు ఘనంగా జరిగే విధంగా, వ్యాపించే విధంగా దైవజనుడు సన్నద్ధుడై ఉండుట, అది దేవుని ఆశీర్వాదానికి ప్రతీక, దేవుని దీవెనకు ప్రతీక. అందుకే నా పేరట వచ్చి వానికి గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే మీ ఫలము పోగొట్టుకోరు అన్నాడు గ్రంథంలో. ప్రభువే అన్నాడు సాక్షాత్తు. నా పేరట వచ్చి వాడికి ఏంటట, గిన్నెడు చన్నీళ్ళు ఇస్తేనే మీ ఇంటికి ఫలం రాకుండా పోదు, మీ ఇంటికి ఫలం వస్తుంది. ఎందుకంటే అతను నన్ను మోసుకు తిరిగేవాడు, నా మాటలు మోసుకొచ్చేవాడు, నా మాటలు ప్రకటించేవాడు, నా కుమారుడు, నా ప్రతినిధి అని గ్రంథంలో రాయబడింది. సో ఇవన్నీ విని మనసులో పెట్టేసుకుని మన దారి మందే, దేవుడి దారి దేవుడిదే అనుకుంటే దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. టీచర్ కనబడినప్పుడు గుడ్ మార్నింగ్ సార్ అంటాడట, వెళ్ళిపోగానే పిచ్చోడు పోతున్నాడు రా బాబు అన్నాడట. టీచర్ గారిని ఏమన్నాడట, ఎదురుపడగానే గుడ్ మార్నింగ్ సార్ అన్నాడట. పోతుండగానే ఏమన్నాడట, మన లెక్కల పిచ్చోడు పోతున్నాడు రా అన్నాడట. ఏం పిచ్చోడు? లెక్కల పిచ్చోడు. అంటే వీడికి లెక్కలు వస్తాయా? సచ్చినా రావు ఇంకా లెక్కలు. ఎందుకంటే లెక్కలు చెప్పేవాడిని ఏమన్నాడు, పిచ్చోడు అన్నాడు. కళ్ళ ముందు ఏమన్నాడు, నమస్తే సార్, గుడ్ మార్నింగ్ సార్ అన్నాడు. మనసులో మాత్రం ఈ లెక్కల పిచ్చోడు వీడు అనే భావన ఉంది. అతను ఏ లెక్క చెప్పినా నీకు పిచ్చి లెక్క కిందే ఉంటుంది, ఇంకా నీకు ఎక్కదు, ఇంకా ఎప్పటికీ ఎక్కదు. అందుకే మరలా చెప్తున్నాను, ఇది సాతాను యొక్క కుట్రలో భాగం, వాడి యొక్క భయంకరమైనటువంటి తంత్రాలలో ఇది కూడా ఒక భాగం. ఏంటి వాడి తంత్రం అంటే, నీకు దైవజనుని చులకన చేసి దేవుని వాక్యాన్ని నీలో నుండి తీసేసి నేను ఒక భ్రష్టురాలిగా చేయడమే సాతాను యొక్క ఉద్దేశం. అది యేసుప్రభు విషయంలో నజరేతులో బాగా నెరవేరింది. ఎంత దారుణం అంటే, చివరికి ఆయన్ని కొండపేటు వరకు తీసుకుపోయి తలకిందులుగా పడేసి చంపేద్దాం అనుకున్నారట. ఎవరిని? యేసుప్రభుని. ఎందుకు? ఆయన అదే ఊర్లో పెరిగాడు. పుట్టింది బెత్లెహేములో, అదే ఊర్లో పెరిగాడు కాబట్టి ఇప్పుడు వాళ్ళందరికీ ఏమైపోయాడు? లోకువైపోయాడు. లోకువైనోడు గట్టిగా బుద్ధి చెప్పాడట. బుద్ధి చెప్తున్నప్పుడు ఇతని వడ్లవాని కుమారుడు గాడా, వీళ్ళ అమ్మ మరియ కాదా, వీళ్ళ నాన్న యోసేపు కాదా, వీళ్ళ తమ్ముళ్ళు మనతో ఉన్నవాళ్ళు గారా, ఈయనొచ్చి మనకు చెప్పేది ఏంటి, ఈయన ఏంటో మనకు తెలీదా, నువ్వు యెషయా గ్రంథంలో నీ గురించి రాయబడిందా, పలానా ప్రవక్త నీ గురించి చెప్పాడా, ఆ వచనాలు నీవా, ఆ గ్రంథం తీసి అవి చదివేసి నా కోసం అని చెప్పి నువ్వు డబ్బా కొట్టుకుంటావా అంటే, అప్పుడు ఆయన సారెపతి విధవరాల గురించి, నయమాను గురించి లోకసువార్తలు ఉంటుంది సందర్భం. వాళ్ళకి ఎప్పుడైతే చెప్పాడో, మిమ్మల్ని వదిలేశాడు దేవుడు, వాళ్ళని ఎన్నుకున్నాడని ఎప్పుడైతే చెప్పాడో, ప్రవక్త స్వదేశంలోనూ ఇంటనూ బంధువుల మధ్యలోనూ తప్ప మరి ఇంకెక్కడా ఘనహీనుడు కాదు అని ఎప్పుడైతే అన్నాడో, అంతే ఆటోమేటిక్గా వాళ్ళకి ఏమొచ్చింది? కోపం వచ్చేసింది. చూడండి ఒకసారి ముగింపుకి వెళ్ళిపోదాం. అది చూసుకొని లోకసువార్త 4వ అధ్యాయంలో ఉన్న మాటలు అవి. 4వ అధ్యాయం 22. అప్పుడు అందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి ఈయన యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండగా ఆయన వారిని చూచి, వైద్యుడా, నిన్ను నీవే స్వస్థపరుచుకొనమని సామెత చెప్పి, కపెర్నహూములో ఏ కార్యములు నీవు చేసితవని మేము వింటిమో ఆ కార్యములు ఈ నీ స్వదేశమందు చేయమని మీరు నాతో నిశ్చయముగా చెప్పుదురు నిన్ను. మరియు ఆయన అంటున్నాడట 24వ వచనంలో, ఏ ప్రవక్త కూడా స్వదేశములో హితుడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏ ప్రవక్త కూడా స్వదేశంలో ఏం కాడట? హితుడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎందుకంటే స్వదేశంలో అతనికి విలువ ఉండదు. కళ్ళ ముందే నిత్యం తిరుగుతుంటాడు కాబట్టి పెద్దగా పట్టించుకోరు. అది అప్పుడప్పుడు కనబడ్డాడు అనుకోండి, ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి కనబడుతున్నాడు అనుకోండి, అమ్మో అనుకుంటారు. రోజు కనబడతాడండి అనేసరికి అతని మాటకి ఏమి లేకుండా పోయిందట, వీళ్ళకి విలువ లేకుండా పోయిందట. 30 ఏళ్ళు వాళ్ళ మధ్యలోనే ఉన్నాడు. మరి 30 ఏళ్ళు వాళ్ళ మధ్యలో పెరిగాడు ఆయన, తల్లిదండ్రులకు లోబడి. రైట్, చదవండి తర్వాత.
అప్పుడు అంటున్నాడు ఆయన, ఏలియా దినాలందు 3 ఏళ్ల 6 నెలలు ఆకాశం మూయబడి దేశం అంతటా గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేల్లో అనేక మంది విధవరాండ్రు నేను ఏలియా సీదోన్లోని సారెపతన ఊరిలో ఉన్న ఒక విధవరాలి యొద్దకే కానీ మరి ఎవని యొద్దకు పంపబడలేదు. నెక్స్ట్ 27వ వచనం. మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇశ్రాయేల్లో అనేక మంది కుష్ఠరోగులు నేను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడను శుద్ధి నొందలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇప్పుడు 28. సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆ మాటలు విని ఆగ్రహముతో నిండుకొని లేచి ఆయన్ను పట్టణములో నుండి వెళ్ళగొట్టడం అంటే ఆ వచనం దగ్గర ఆగి ఆలోచించండి. ఆ సీన్ ఎలా ఉంటుంది షూట్ చేస్తే, ఈ సీన్ షూట్ చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి. అంటే పిక్చరైజేషన్ చేస్తే ఎలా ఉంటుంది. యేసు ప్రభువుని ఆ నజరేతులో నుండి ఏం చేయాలట, వెలివేయాలి, ఎలగొట్టాలి. ఎలా ఎలగొడతారు? యేసు ప్రభుని ఎలగొట్టడం అంటే ఏంటి? గెంటేయడం, తోసేయడం, అందరూ ఏకమై యేసుప్రభుని గెంటేయడం. ఊర్లోంచి అందరూ ఏకమై యేసుప్రభుని గెంటేస్తున్నారు. ఆ సమాజ మందిరంలో ఉన్న వాళ్ళందరూ గెంటేస్తున్నారట. వెళ్ళగొట్టి అని ఉంది అక్కడ. ఆయనను తలక్రిందుగా పడదోయవలెనని తమ పట్టణము కట్టబడిన కొండపేటు వరకు ఆయనను తీసుకొని పోయిరి. అంటే చిన్న సైజు సిలువ ఘట్టం చూపించారు వీళ్ళు అక్కడ. సిలువకు చిన్న రోల్ మోడల్ చూపించారనమాట వీళ్ళు. సిలువలో ఏదైతే జరిగిందో ముందు దానికి చిన్నదే వీళ్ళు చేశారు ఆల్రెడీ. సిలువ వేయలేదంతే. ఆ ఊరి కొండపేటు వరకు తీసుకెళ్ళట. అక్కడి నుంచి ఎవరిని తోసేస్తారట కిందకి? యేసుప్రభుని తోసేస్తారట. దైవశక్తి ఉంది ఆయన దగ్గర. కాసేపటికి ఆయన కనబడలేదట అక్కడ. ఇది వారు ఇక్కడే మన మధ్యలో ఉండాలి కదా, ఏమయ్యాడు? మన మధ్యలో ఉండాలి కదా, ఏమయ్యాడు? లేడు అక్కడ లేడు ఆయన. అంతే. ఇప్పుడు ఏమనుకుంటారో తెలుసా వాళ్ళు? మాయల మరాఠీ మ్యాజిక్ చేసి పోయాడు అంటారు. అంతేనండి. ఇప్పుడు అర్థం కానివాడికి ఇంకెప్పటికీ అర్థం కాదు. ఒక్కసారి చెడ్డగా చూసేవాడు ఎప్పటికీ ఎలా చూస్తాడు? చెడ్డగానే. వాడి పర్సెప్షన్ మారదు. నువ్వు ఎంత మంచిగా మాట్లాడు, వాడు చెడ్డగానే చూస్తాడు. ఒక్కసారి హీనమైనదిగా ఎంచబడితే అది ఎప్పటికీ ఇంకెలా ఎంచబడుతుంది? హీనమైనదిగానే ఎంచబడుతుంది. ఒక్కసారి విలువైనదిగా గుర్తిస్తే అది ఎప్పటికీ ఎలా గుర్తించబడుతుంది? విలువైనదిగానే గుర్తించబడుతుంది. ఇప్పుడు యేసుప్రభు వాళ్ళ మధ్యలో నుంచి వెళ్ళిపోయినందుకు వాళ్ళందరూ మారిపోతారా? చూసారండి, మనమే చేతులతో పట్టుకున్నాం, మనమే తీసుకొచ్చాం, మన మధ్యలోనే నిలబెట్టుకుని కొండపేట నుంచి తోసేద్దాం అనుకునేసరికి కనబడకుండా పోయాడంటే ఇది దైవశక్తి అని అనుకుంటారా? మరి ఏమనుకుంటారు? ఈయన కపెర్నహూములో ఏదో మ్యాజిక్లు చేశాడట, ఇంకా అందుకే అక్కడి నుంచే పుట్టించారు. ఏదో బయల్జెబూలు వర్ణ అధికారము పొందినవాడే దయ్యముల శక్తి చేత దయ్యపు కార్యాలు చేస్తున్నాడని దుస్సాహసంతో నీచమైన మాటలు మాట్లాడేశారు. మిగిలిపోయారు మాటలన్నీ. అందుకే మరలా చెప్తున్నాను, ప్రియమైన దేవుని సంగమా, చావైనా బతుకైనా ఎప్పటికైనా సరే మీరు వింటున్న సత్యవాక్యాన్ని బట్టి నోటిని అదుపులో పెట్టుకుంటే మీకు దీవెన, నోటిని అదుపులో పెట్టుకుంటే మీకు ఆశీర్వాదం. నోరుంది కదా అని ముందొకలాగా వెనకొకలాగా ఒకళ్ళ దగ్గర ఒకలాగా ఒక దైవజనుని గూర్చి నోటికి వచ్చినట్టు మాట్లాడావంటే ఖచ్చితంగా దాని ప్రతిఫలం ఏదో రూపంలో నువ్వు పొందుకుంటావు. ఎందుకంటే నువ్వు వినేది అసత్యమే. అతని దగ్గర సత్యం వింటున్నావు, మళ్ళీ అతని దగ్గర నువ్వు చెడ్డగా మాట్లాడుతున్నావు అని అంటే అది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు వీళ్ళందరినీ కాపాడుతున్నది యేసుక్రీస్తు, కానీ వీళ్ళు యేసుక్రీస్తు గురించి ఎలా మాట్లాడుతున్నారు? చెడ్డగా మాట్లాడుతున్నారు. సో దేవుని ప్రతినిధి దేవుని వాడుగా ఎంచబడతాడు. దేవుని ప్రతినిధి నోటి వెంట, దైవజనుని నోటి వెంట వినబడే ప్రతి మాట అది దేవుని మాటగానే ఎంచబడుతుంది. గనుక ఆ దేవుని మాటకు విలువనిచ్చినప్పుడే మనం దైవజనుని కూడా విలువనివ్వగలుగుతాం. దైవజనునికి విలువ లేనప్పుడు దేవుని మాటకు కూడా ఏమి ఇవ్వలేము? విలువ ఇవ్వలేము. దానివల్ల మనకి దీవెన ఆశీర్వాదాలు ఎప్పటికీ రావు. అది మనకి శాపమే తప్ప దీవెన కాదు. ఇక అతను చేసే ఏ సత్కార్యంలో నువ్వు పాలిభాగం తీసుకోలేవు, నీకు మనసు కూడా రాదు. నిజంగా చెప్తున్నాను నేను. ఒక దైవజనుడు చేస్తున్నది దేవుని కార్యం అని కూడా అనిపించదు. అందుకే నువ్వు సాయం చెయ్యవు, ఏ సహకారం కూడా చెయ్యవు. ఏమంటే ఈ కార్యం చేద్దాం అందరూ ముందుకు రండి అంటే రాడు వీడు. ఈ కార్యం చేస్తున్నాం అందరూ ముందుకు రండి అంటే ఈమె రాదు. ఎందుకు రాదంటే అది దైవ కార్యం అన్న భావన ఆమెకు లేదు. కొంతమంది చర్చిలకు వస్తారట. ఎందుకు వస్తారంటే చచ్చిపోయిన తర్వాత కప్పెట్టడానికి స్థలం ఇస్తారన్నట. నిజమండి, ఇది నిజం, పచ్చి నిజం. సమాధి పెట్టి కూడా పంపిస్తారట. స్థలాలు కొంటున్నారట. ఇప్పుడు చాలామంది సిటీస్లో కొన్ని సంఘాల వాళ్ళు ఏం చేస్తున్నారంటే స్థలాలు కొంటున్నారు. మా చర్చికి వచ్చే వాళ్ళకే స్థలం ఇస్తామని చెప్తున్నారట. ఈ ఆఫర్ కోసం వెళ్తారు ఆ చర్చికి, అంతే. ఎందుకంటే మనం చచ్చిన తర్వాత ఏమొస్తుంది? స్థలం వస్తుంది. మనం వెళ్తేనే ఇతను మన పెళ్ళికి వస్తాడు, లేదా మన ఇంటికి వస్తాడు, లేకపోతే రాడు. మన పెళ్ళిళ్ళు చేయాలి, మన సమాధుల్లో పెట్టాలి, లేకపోతే మన ఇంటికి ఫంక్షన్స్కి రావాలి, మన ఇల్లు ఓపెనింగ్లకి రావాలి, మన ఇంటి కార్యక్రమాలకు రావాలి. సో అలా రావాలంటే మనం వెళ్ళాలి.
లేకపోతే మనకేదో సాయం కావాలి, మనకేదో దన్ను ఉండాలి, మనకేదో విలువ ఉండాలి, ఇలాంటి భావజాలం తప్పితే ఎవరైతే ఇలాంటి నీచమైన భావజాలం లేకుండా నేను దేవుని వాక్యం కొరకే దేవుని సన్నిధికి వెళ్తున్నాను, ఆయన అక్కడ నిలబెట్టుకుని దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఆ మాట వినడానికే నేను వెళ్తున్నాను, ఈ భావజాలం ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళు నిజమైన విశ్వాసులు. అర్థమైందా? ఇక వాళ్ళు ఏమీ ఆశించరు, ఇక వాళ్ళకి ఏ ఆలోచనలు లేవు. అర్థమైంది? ఏ ఆలోచనలు ఉండవు ఇంకా వాళ్ళకి. వాళ్ళ విశ్వాసం అదే స్థాయిలో ఉంది. ఇంకెక్కడ తప్పు జారి ఒక్క చెడ్డమాట కూడా నోట్లోంచి రాదు బయటికి. ఎందుకు రాదంటే అంత సత్యమైన వాక్యాన్ని వింటున్నప్పుడు, అంత స్వచ్ఛమైన దీవెనకరమైన వాక్యాన్ని వింటున్నప్పుడు ఏ ధైర్యంతో మనం నోరు తెరిచి విరోధంగా మాట్లాడగలుగుతాం? నేను అనుకుంటాను ఈ కాలేబు కానీ కోరహు కానీ, దాతాను కానీ, అభిరాము కానీ మోషే గారి యొక్క పరిచర్యను సరిగా చూడలేదు వాళ్ళు. అంటే వాళ్ళ పరిసెప్షన్ వేరేగా ఉంది. మోషే గారు బోధించే బోధ ఎప్పుడు సరిగా వాళ్ళు వినలేదు. వాళ్ళు అలా వినుంటే అస్సలు నోటి వెంట ఒక్క చెడ్డ మాట వచ్చి ఉండేది కాదు. వాళ్ళు అలా భ్రష్టు బట్టి నాశనం అయిపోయేవారు కాదు. ఆ నాశనాన్ని నాలుగుతో వచ్చిన నాశనం అది. దేంతో వచ్చిన నాశనం? నాలుగుతో తెచ్చుకున్న నాశనం అది. ఆ నాశనం వచ్చేది కదా వాళ్ళ మీదకి. వాళ్ళు నిజంగా అర్థం చేసుకుని ఉంటే పాజిటివ్ వేలో చూసేవారు, కానీ పూర్తి నెగిటివ్ దృక్పథంతో చూశారు. చూడండి, నల్లద్దాల కళ్ళజోడు పెట్టుకుంటే అంత ఎలా కనబడుతుంది? ఇంక మనకి అది తీస్తే తప్ప వెలుగు కనబడి చావదు. ఇంక నువ్వు ఎంతసేపు ఆ నల్లద్దాల కళ్ళజోడు పెట్టుకుని ఉంటావో ఇంక అంతసేపు నీకు ఎలా కనబడుతుంది? నల్లగానే కనబడుద్ది. నువ్వు మంచి చేసినా వాడికి చెడ్డగానే ఉంటుంది. నువ్వు ఆ దరిద్రుడిని మెప్పించలేవు. ఇంకా నువ్వు ఎన్ని చెయ్యి, ఆ నల్లద్దాల కళ్ళజోడు తీసేంత వరకు నువ్వు వాడికి ఎలా కనబడతావు? నల్లగానే కనబడతావు. ఇంకా అందరి దగ్గర ఏమని చెప్తాడు? నల్లోడు అని చెప్తాడు. అరే నల్లోడు కాదురా నాయన, తెల్లోడేరా. కాదు నల్లోడు అంటాడు. నీకు ఎలా నల్లోడు అనిపించింది? ఆ కళ్ళజోడు తీస్తావు. ఆ నల్లద్దాల కళ్ళజోడు తీసేస్తే ఎలా కనబడతాడు? తెల్లగా కనబడతాడు. నువ్వు పెట్టుకున్నంతకాలం నీకు ఎలా కనబడ్డాడు? ఇంకా నల్లగానే కనబడ్డాడు. సో ఇప్పుడు ఆ నల్లగా కనబడుతున్నాడు, నీకు అతని నుంచి వచ్చేదంతా బూడిదలాగే కనబడుతుంది తప్ప వాక్యంలా కనిపించదు, వెలుగులా కనిపించదు. యేసుప్రభుని ఆ దృష్టితో చూసి భ్రష్టులైపోయిన నజరేతులో చాలామంది నాశనాన్ని కొని తెచ్చుకున్నారు తప్ప ఆయన ద్వారా దీవెన ఆశీర్వాదాలు సంపాదించుకోలేకపోయారు. నజరేతులో చాలామంది నశించిపోయారు. ఆ ఊళ్ళో పుట్టి కూడా వాళ్ళు నశించిపోయారంటే దాని అర్థం ఏంటి? ఎలా చూశారు ఆయన్ని? ఎలా చూశారు? చాలా హీనంగా చూశారు యేసుప్రభుని. అందుకే ఆయన బంధువులలోనూ ఎక్కడెక్కడట యేసుప్రభు హితుడు కాదట. బంధువులలో కానీ ఇంటిలో కానీ హితుడు కాదట. స్వదేశములోను బంధువులలోనూ ఇంటిలోనూ ఏం కాదట? ప్రవక్త గణహీనుడే తప్ప గనుడు కాడట అని యేసుప్రభు వారు చెప్తున్నారు. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ప్రియమైన దేవుని ప్రజలారా, ఎప్పటికీ మీరు ఆ భావజాలం ఒకవేళ సాతాను మీకు కలిగిస్తే వెంటనే దిద్దుకోండి. దుష్టుని ఆ పాపంలో మీరు పాలిభాగస్తులు కాకండి, లేదు మీరు ఖండించండి, బుద్ధి చెప్పండి. ఎందుకంటే మనకి ఆ స్వరాన్ని వినే మంచి హృదయం లేకపోతే ఎప్పటికీ ఆ స్వరమాధుర్యాన్ని మనం గుర్తించలేం. అందులో ఉన్న ఆశీర్వాదాన్ని మనం సొంతం చేసుకోలేం, ఆ దీవెన మనం సొంతం చేసుకోలేం, నష్టపోతాం. అలా నష్టపోకూడదు. దీవెన మన సొంతం అవ్వాలి. నేను ఇందాక మీకు చెప్పినట్టుగా ఏలియా ప్రార్థన ఇంట్లో ఫలించింది అంటే ఆవిడ చెప్పిన ప్రతి మాట సత్యం కాబట్టే. ఆవిడ నూనె పూసుకుని దొంగ మాటలు మాట్లాడలా, నాలుక మడత పెట్టి మాట్లాడిన మాటలు కావవి, సత్యమే మాట్లాడింది. దైవజనుడా, నువ్వు పలుకుచున్న ప్రతి మాట నిజమనియు అది యెహోవా మాటనియు నేను గ్రహిస్తున్నాను, ఇది ఇలా నాకు రుజువైందని అని చెప్పేసింది. సో అది మనకున్న విశ్వాసానికి గుర్తు. కాబట్టి ప్రియ దేవుని పిల్లలందరూ కూడా సత్యమందు ప్రతిష్ఠ చేయబడి నిందారహితులుగా, యథార్థవంతులుగా, నాలుకతో వెటకారాలతో అపహాస్యపు మాటలతో పాపాన్ని మూటగట్టుకోకుండా ఇక మీదట హృదయంలో నుండి వచ్చే ప్రతి మాట దైవభయంతో కూడినదే, స్వచ్ఛమైనదే, యథార్థమైనదే ఉండి దైవాశీర్వాదాలు, దైవదీవెనలు మీరు ఎల్లప్పుడూ మీ కుటుంబం అంతా పొందుకోవాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ హితవు పలుకుతూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలు మీ అందరి వినికిడిలో 30 60 100 ఫలింపజేయునుగాక. ఆమెన్. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తుడా, సర్వోన్నతుడా, దయగల ప్రభువా, కృపగల దేవా, ఇంతవరకు విత్తబడినటువంటి ప్రతి మాట అనేక సంఘాలలో మేలుకొలుపుగా, అనేక సంఘాలకు దీవెనకరంగా, ముఖ్యంగా ఎక్కడైతే సత్యం ప్రకటింపబడుతుందో
ఆ సత్యం ప్రకటింపబడే ప్రతి చోట ఈ మాటలు దీవెనకరంగా ఆరోగ్యకరంగా ఉండినట్లు సహాయం దయచేయండి. వారు విని విడిచిపెట్టే గుంపులో గాక విన్న వాక్యమును అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని, సమస్త విషయాల్లో మీ కాపుదల బిడ్డలకు అనుగ్రహించమని తండ్రి. దుష్టుడు వారి హృదయాలను కలుషితం చేయకుండా, దుష్టత్వంతో వారి హృదయాలు పాడుగాకుండా, కోరహు వలె, దాతాను వలె, అబీరాము వలె తండ్రి అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ సమూహం అంతటి వలె వారు సత్యమునకు విరోధముగా పోగుగాకుండా నిత్యజీవ ప్రయాణంలో తండ్రి మీరు మీ ప్రతినిధులను నిలబెట్టుకున్నారు కనుక తండ్రి, మీ ప్రతినిధి ద్వారా పలుకబడుతున్న ప్రతి మాట మీ మాటగా స్వీకరించి వారికి విలువనిచ్చి ప్రభా ఆ మాటకు విధేయత చూపించి దైవ భయంతో కడవరకు నమ్మకంగా తండ్రి విశ్వాసమందు భాగ్యవంతులుగా స్థిరులుగా కదలని వారుగా మీ కార్యాభివృద్ధి అంది ఎప్పటికీ ఆసక్తి పరులుగా సత్యవాక్య పరిశీలనలో తమ్మును తాము తగ్గించుకొని మిమ్మల్ని హెచ్చించగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని ప్రభువా, మీ నీతి మార్గాల్లో మమ్మల్ని అందరినీ నడిపించమని, వెత్తబడుతున్న ప్రతి మాటను మా హృదయాలలో భద్రం చేసుకుని మీకు అనుకూలమైన పాత్రలుగా మమ్మల్ని మలచమని, ఘనత మహిమ ప్రభావాలు మీకు మాత్రమే చెల్లిస్తూ సంఘమును ఇంకా దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించి జవాబు పొందుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలు. మే లార్డ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.